Hello everyone. Yes, so welcome to Sarkar Naukri. So guys, ఈ క్లాస్లో ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించి 2026 కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో 2026 జనవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్, ఓకే, రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ. దట్ ఈస్ అవర్ టుడేస్ కాన్సెప్ట్. ఓకే, సో బిఫోర్ దట్ ఇవాళ మనకు సర్కార్ నౌకరీ యాప్లో మే ధమాకా సేల్ అనేది నడుస్తుందండి. ఈ ఆఫర్ మీరు ఎప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి అంటే మే 2, దట్ మీన్స్ టుడే మే 2న ఈవినింగ్ 6 PM to 8 PM 2 hours మాత్రమే ఈ ఆఫర్ అనేది అప్లికబుల్. సో ఏంటి ఈ ఆఫర్ అని అంటే సర్కార్ నౌకరీలో ఉన్నటువంటి ఆల్ కోర్సెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంక్లూడింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్, గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోర్స్, గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్, ఇంకా ఏపీటీఎస్ మెగా ప్యాక్స్, బయాలజీ, జనరల్ సైన్స్, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్. ఓకే, టెస్ట్ సిరీస్ అంటే రేపు స్టార్ట్ చేయబోతున్నటువంటి టెస్ట్ సిరీస్ ఆల్రెడీ నేను డిస్కౌంట్ పెట్టాను 499, అది అట్లనే ఫిక్స్ ఉంటుంది. సో రిమైనింగ్ ఆల్ కోర్సెస్ పైన ఫ్లాట్ 50% ఆఫర్ అనేది ఉంది. మీరు యూజ్ చేయాల్సినటువంటి కోడ్ ఏంటి అని అంటే మే 50 అనే కోడ్ యూజ్ చేయాలి. MAY50 అన్ని క్యాపిటల్ లెటర్స్, MAY50. ఓకేనా? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 6 PM నుంచి 8 PM, ఓన్లీ 2 hours లిమిటెడ్ ఆఫర్, ఫ్లాట్ 50% డిస్కౌంట్ ఆన్ ఆల్ కోర్సెస్. ఓకేనా? ఇన్ సర్కార్ నౌకరీ యాప్. సో దట్ ఈస్ అబౌట్ మే ధమాకా ఆఫర్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం సెషన్లోకి ఎంటర్ అయిపోదాం. సో ఎలా మీరు ఎన్రోల్ చేసుకోవాలి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. సో డైరెక్ట్గా లింక్ను క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన కోర్స్ను మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ లెట్ us స్టార్ట్ అవర్ సెషన్. ఇవాళ సెషన్ ఏంటంటే కరెంట్ అఫైర్స్, జనవరి నుంచి ఏప్రిల్ 2026 కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ. ఈ పర్టికులర్ సెషన్ నేను మీకు థంబ్నెయిల్లో ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని మెన్షన్ చేశాను. అంటే గ్రూప్ 2కి యూజ్ అవుతుంది, గ్రూప్ 1కి యూజ్ అవుతుంది, ఎస్ఐ కానిస్టేబుల్కి కూడా ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఈవెన్ మనకు ఆర్ఆర్బి వాళ్ళకు, ఎస్ఎస్సి వాళ్ళకు, ఇంకా మనకి సమ్ ఏడబ్ల్యూఈ ఎగ్జామ్ వాళ్ళకి, ఆల్ జిఎస్ పర్పస్లో అందరికీ కూడా ఈ ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషలీ హైకోర్ట్ జాబ్స్లో ఎన్విరాన్మెంట్కి మీకు సపరేట్ టాపిక్సే మెన్షన్ చేశాడు. ఎవరైతే హైకోర్ట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో అండ్ ఎఫ్బిఓ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళందరికీ కూడా ఈ ఎన్విరాన్మెంట్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్, మీకు యాప్లో ఎన్విరాన్మెంట్కి సంబంధించి సపరేట్ కోర్స్ అనేది మనం లాంచ్ చేసామండి. అప్డేటెడ్ కోర్స్ ఇది, నథింగ్ బట్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ ఉంది చూడండి. దిస్ ఈజ్ లైక్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ కోర్స్. ఓకే, స్పెషలీ డిజైన్డ్ ఫర్ ఎఫ్బిఓ, హైకోర్ట్ జాబ్స్, ఆర్ఆర్బి, ఎస్ఐపిసి అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, గ్రూప్ 2 గ్రూప్ 1 వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. కాకపోతే వాళ్ళకి ఎన్విరాన్మెంట్ కాకుండా మిగతా టాపిక్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వేరే కోర్స్ ఉంది. సో ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఎన్విరాన్మెంట్ ఎకాలజీ లేటెస్ట్ వర్షన్ విత్ కరెంట్ అఫైర్స్. ఓకేనా? ఈ కోర్సు 6 months వ్యాలిడిటీ, 699 రూపీస్. మీకు ఈరోజు 50% డిస్కౌంట్లో ఇది కూడా వస్తుంది, ఇంక్లూడింగ్ మెటీరియల్ అండ్ ఎవ్రీథింగ్. ఎకాలజీ ఎన్విరాన్మెంట్ మెటీరియల్ కూడా మీకు ఈ కోర్స్లోనే ఉంటుంది. అండ్ యూట్యూబ్ సెషన్స్లో జరిగే కరెంట్ అఫైర్స్కి కూడా ఇందులో సపరేట్ ఫోల్డర్ అనేది ఉంటుంది, అందులోనే మీకు కంటెంట్ అంతా యాడ్ అవుతుంది. సో కంటెంట్ యాక్చువల్లీ డంప్ అవుతుంది. సో ఇప్పుడే నేను కోర్స్ క్రియేట్ చేశాను, ఈ కోర్స్ కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట 50% ఆఫర్ కింద. ఓకేనా? ఎస్. ఎనీవేస్ లెట్ us స్టార్ట్ అవర్ సెషన్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఎంసీక్యూస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఇవి చాలా ఇంపార్టెంట్, అందరూ కూడా నోట్ చేసుకోండి. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఎస్. విచ్ వెట్లాండ్ హ్యాస్ బీన్ యాడెడ్ యాజ్ ఇండియాస్ 99th రామ్సార్ సైట్? సో ఆప్షన్స్ ఆర్ చిలకా లేక్, లోక్తక్ లేక్, షేకా ఝీల్ అండ్ ఉలార్ లేక్. ఓకే, వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? షికా ఝీల్ అనేది మనకు రీసెంట్గా యాడ్ అయినటువంటి వన్ ఆఫ్ ద రామ్సార్ సైట్, అది కూడా 99th రామ్సార్ సైట్ అనేసి మనం చెప్పుకోవచ్చు. షీకా ఝీల్ ఎక్కడుంది చెప్పు రమేష్, ఎక్కడుంది షీకా ఝీల్? Shika Jail Bird Sanctuary declared India's 99th Ramsar site on
ఏప్రిల్ 22, 2026. ఎప్పుడు దీన్ని రామ్సార్ సైట్గా డిక్లేర్ చేశారు అంటే ఏప్రిల్ 22, 2026లో దీన్ని రామ్సార్ సైట్గా డిక్లేర్ చేశారు. సో రామ్సార్ సైట్ కింద మనం వెట్లాండ్స్ అన్నిటిని యాడ్ చేస్తూ ఉంటాం. దాని గురించి మీకు ఐడియా ఉంది. రామ్సార్ సైట్ 1971లో ఈ రామ్సార్ కన్వెన్షన్ అనేది మనం అడాప్ట్ చేసుకున్నాం. రామ్సార్ అనేది ఇరాన్లో ఉండేటువంటి ఒక ప్లేస్ అండి. సో ఆ ప్లేస్లో జరిగినటువంటి మీటింగ్లో దీని గురించి డిస్కషన్ వచ్చింది కాబట్టి సో దీన్ని రామ్సార్ కన్వెన్షన్ అని అంటాము. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1971. ఓకేనా. ట్రీటీ ఫర్ గ్లోబల్ వెట్లాండ్ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ యూజ్. గ్లోబల్ వెట్లాండ్ అంటే ప్రపంచంలో ఉండేటువంటి వెట్లాండ్స్ అన్నిటినీ కూడా సో చిత్తడి నేలలన్నింటినీ కూడా ఇందులో మనం రిజిస్టర్ చేస్తూ ఉంటాం. సో ఫ్రేమ్వర్క్ ఫర్ నేషనల్ యాక్షన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ వెట్లాండ్స్ ఇండియా సైన్డ్ ఆన్ February 1, 1982. మన ఇండియా రామ్సార్ సైట్లో రామ్సార్ కన్వెన్షన్లో ఎప్పుడు సైన్ చేసింది? February 1, 1982లో రామ్సార్ కన్వెన్షన్లో మన ఇండియా సైన్ చేయడం జరిగింది. ఓకేనా. స్ట్రెంథనింగ్ ఇండియాస్ రోల్ ఇన్ గ్లోబల్ వెట్లాండ్ కన్జర్వేషన్. సో గ్లోబల్ వెట్లాండ్ కన్జర్వేషన్, వెట్లాండ్స్ని కన్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. సో వెట్లాండ్స్ సంవత్సరం పొడుగున తేమ అనేది ఉండాలి అండ్ చాలా బర్డ్స్కి కానీ వైల్డ్ లైఫ్కి కానీ షెల్టర్ ఇచ్చేటువంటి విధంగా ఉండాలి. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వెట్లాండ్ ఏంటిది? కొల్లేరు. కొల్లేరు లేకు ఏపీ నుంచి వెట్లాండ్ కింద రామ్సార్ సైట్లో వన్ ఆఫ్ ద రామ్సార్ సైట్ అనమాట. రామ్సార్ కన్వెన్షన్లో ఇది కూడా యాడ్ అయింది, కొల్లేరు. ఓకేనా. ఇంకా ఏప్రిల్ 22న ఈ షేక్ ఝీల్ బర్డ్ శాంచురీ అనేది యాడ్ అయింది. ఉత్తరప్రదేశ్లో ఉంది. సో ఉత్తరప్రదేశ్లో విచ్ నౌ హ్యాస్ 12 రామ్సార్ సైట్స్. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్లో ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయి? 12 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. మన ఇండియాలో ఏ స్టేట్లో ఎక్కువ రామ్సార్ సైట్స్ ఉన్నాయి? తమిళనాడులో ఎక్కువ రామ్సార్ సైట్స్ ఉంటాయి. ఓకేనా. సో కీ హ్యాబిటేట్ అలాంగ్ ద సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే. సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేకి ఇది ఒక హ్యాబిటేట్. సపోర్టింగ్ స్పీషెస్ లైక్ బార్ హెడెడ్ గూస్ అండ్ పెయింటెడ్ స్టార్క్, ఇలాంటి స్పీసెస్కి ఇది మంచి హ్యాబిటేట్ అనమాట. ఓకే. వీటన్నిటికీ కూడా ఈ రామ్సార్ సైట్ అనేది షెల్టర్ ఇస్తుంది. సో దట్ ఈజ్ 99th రామ్సార్ సైట్ విచ్ ఈజ్ రీసెంట్లీ యాడెడ్ ఇన్ రామ్సార్ కన్వెన్షన్. దట్ ఈజ్ లేకా ఝీల్ అని అంటాం. చిల్కా లేక్ ఎక్కడుంది? చిల్కా లేక్ ఒడిస్సాలో ఉంటుంది. లోక్తక్ లేక్ మణిపూర్లో ఉంటుంది. ఉలార్ లేక్ జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. ఏంటి ఇప్పుడు ఈ 99 ఇవన్నీ రామ్సార్ సైట్స్ అన్నీ మేము గుర్తుపెట్టుకోవాలా అంటే పెట్టుకోవాలి. మీకు గ్రూప్ 1 అండ్ యూపీఎస్సీ ఎగ్జామ్స్లో చాలాసార్లు మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో ఇటుపక్క లేక్స్ ఇటుపక్క లొకేషన్స్ ఇచ్చి మ్యాచ్ చేయమన్నాడు. ఓకేనా. ఏ లేకు ఏ స్టేట్లో ఉంది అనేసి మ్యాచ్ చేయమన్నాడు. మరి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే గుర్తుపెట్టుకోవాలి కదా. సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా. రోబోలాగా బుక్ని ఇటా స్కాన్ చేసి పడేస్తే గుర్తుండదు, మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయాలి. ఓకేనా. ఎస్. నెక్స్ట్ దీని గురించి చూస్తే లేటెస్ట్ అడిషన్ ది షేకా ఝీల్ బర్డ్ శాంచురీ ఇన్ ఉత్తరప్రదేశ్ వర్ డిజిగ్నేటెడ్ యాజ్ ది 99th సైట్ ఆన్ April 22, 2026. ఎక్కువ సైట్స్ ఏ స్టేట్లో ఉన్నాయన్నా? తమిళనాడు హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్. లార్జెస్ట్ సైట్ ఏదండి మన ఇండియాలో? సుందర్బన్ వెట్లాండ్ ఇన్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో ఉండే సుందర్బన్ వెట్లాండ్ లార్జెస్ట్ సైట్. స్మాలెస్ట్ సైట్ ఏది? రేణుకా వెట్లాండ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లో ఉండే రేణుకా వెట్లాండ్ స్మాలెస్ట్ థింగ్. ఫస్ట్ సైట్స్ ఏవి రామ్సార్ సైట్లో యాడ్ అయినవి? చిల్కా లేక్ ఒడిస్సా అండ్ కియోలాడియో నేషనల్ పార్క్ రాజస్థాన్. ఇవి రెండు 1981లో మన ఇండియా నుంచి ఫస్ట్ రామ్సార్ సైట్లో యాడ్ అయినటువంటి వెట్లాండ్స్ అనమాట. ఎక్కువేమో తమిళనాడులో. సో స్మాలెస్ట్ సైట్ ఏమో రేణుకా వెట్లాండ్, లార్జెస్ట్ సైట్ ఏమో సుందర్బన్ వెట్లాండ్గా మనం కన్సిడర్ చేస్తాం. సో ఇది వెట్లాండ్ గురించి సమ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్వశ్చన్, డెబ్రిగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ విచ్ రీసెంట్లీ హోస్టెడ్ ద ఇండియన్ బైసన్ ఫెస్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఓకే. బైసన్ ఫెస్ట్ అంటే ఈ అనిమల్ని మనం బైసన్ అని పిలుస్తారండి. బైసన్ ఫెస్ట్ అంటే ఈ అనిమల్ అన్నిటినీ ఒక చోట గుంపు కూడి ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేషన్ చేశారనమాట. ఓకేనా. ఈ సెలబ్రేషన్ ఎందుకు చేశారు, ఎక్కడ చేశారు, ఏ స్టేట్లో దీన్ని చేశారు? డెబ్రీబాగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఏ స్టేట్లో ఉంటుంది? ఎస్, ఏ స్టేట్లో ఉంటుంది? ఒడిస్సాలో ఉంటుంది. డెబ్రిగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ లొకేటెడ్ ఇన్ ఒడిస్సాలో డెబ్రిగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఉంటుంది. ఈ వైల్డ్ లైఫ్ శాంచురీలో బైసన్ అనిమల్స్ బాగా ఫేమస్. సో ఈ వైల్డ్ లైఫ్ శాంచురీలో బైసన్ అనిమల్స్ ఏంటి ప్రొటెక్షన్ మనం బాగా చేస్తున్నాం.
అంటే థ్రెట్ నుంచి ఇవి తప్పించుకుంటున్నాయి అన్నమాట. స్లోగా వీటి నంబర్ అనేది ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకని వీటి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేశారు. ఎక్కడ సెలబ్రేట్ చేశారు అంటే ఒడిస్సాలోని డెబ్రిగర్ వైల్డ్ లైఫ్ శాంచురీలో రీసెంట్గా ఈ బైసన్ ఫెస్ట్ని సెలబ్రేట్ చేశారు. So this is the second edition of the Indian Bison Fest will be held on 8th March 2026. So 8th March 2026 na Indian Bison Fest ni celebrate చేశారు. ఇది సెకండ్ సెలబ్రేషన్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో డెబ్రిగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇన్ ఒడిస్సా. ద ఫెస్టివల్ సెలబ్రేట్స్ ద ఇండియన్ బైసన్ ఆల్సో నౌన్ యాజ్ గార్, బాస్ గారస్ అని కూడా అంటారు వీటిని, విచ్ ఈస్ ద లార్జెస్ట్ బొవైన్ స్పీసీస్ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచంలో ఉండేటువంటి లార్జెస్ట్ బొవైన్ స్పీసీస్ అన్నమాట. సో బొవైన్ స్పీసీస్ కిందకి క్యాటిల్స్ అవి వస్తాయి. సో బైసన్ కూడా బొవైన్ స్పీసీస్ కిందే వచ్చేటువంటి లార్జెస్ట్ అనిమల్. ద లేటెస్ట్ సెన్సస్ ఇన్ జనవరి 2026 రికార్డెడ్ 848 గారెస్ ఇన్ ద శాంచురీ. సో ఈ డెబ్రిగర్ వైల్డ్ లైఫ్ శాంచురీలో రీసెంట్గా 2026 జనవరికి 848 అనిమల్స్ స్పీసీస్ని కౌంట్ చేశారు. షోయింగ్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 190 అనిమల్స్ ఇన్ 1 ఇయర్. సో 1 ఇయర్లో ఎన్ని అనిమల్స్ ఇంక్రీజ్ అయినాయంట? 190 అనిమల్స్ 1 ఇయర్లో ఇంక్రీజ్ అయినాయి. సో వాటి నెంబర్ అనేది పెరిగింది. సో థ్రెట్ నుంచి స్లోగా సేఫ్ అవుతున్నాయి అవన్నీ కూడా. హ్యూమన్ హంటింగ్ అనేది తగ్గింది కాబట్టి సెలబ్రేషన్ చేశారనమాట, ఫెస్టివల్ చేశారు. The sanctuary is located near the Hirakud Reservoir and is becoming an important gar conservation area in eastern India. సో ఈస్టర్న్ ఇండియాలో ఈ గార్ కన్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఈ శాంచురీ ఎక్కడుందంట? నియర్ ద హిరాకుడ్ రిజర్వాయర్ దగ్గర ఈ శాంచురీ అనేది ఉందన్నమాట, బైసన్ శాంచురీ. సో ద బైసన్ ఈజ్ లిస్టెడ్ యాజ్ వల్నరబుల్ ఆన్ ద IUCN రెడ్ లిస్ట్ డ్యూ టు హ్యాబిటేట్ లాస్ అండ్ హంటింగ్. సో రెడ్ డేటా బుక్లో అది వల్నరబుల్ కేటగిరీలో యాడ్ అయింది. వల్నరబుల్ కేటగిరీలో బాగా క్రిటికలీ ఎండేంజర్డ్ కింద వల్నరబుల్ ఉంటుంది కదా, ఆ కేటగిరీలో ఇది యాడ్ అయింది. హ్యాబిటేట్ లాస్, వాటి యొక్క ఆవాసాలు బాగా క్షీణించిపోయాయి. హంటింగ్ కూడా ఎక్కువైపోయింది అనమాట వీటి మీద. ఓకేనా, హంటింగ్ ఎక్కువైంది, హ్యూమన్ హంటింగ్ ప్లస్ హ్యాబిటేట్ లాస్. హ్యాబిటేట్ లాస్ అంటే డ్యూ టు లైక్ గ్లోబల్ వార్మింగ్ వల్ల, ఓజోన్ పొల్యూషన్ వల్ల అండ్ వాటి ఆవాసాలన్నీ కూడా బాగా క్షీణించిపోయి వల్నరబుల్ కింద వచ్చాయి. ఇప్పుడిప్పుడే వాటి నంబర్ అనేవి మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నాం. సో 1 ఇయర్లో ఆల్మోస్ట్ 190 అనిమల్స్ పెరిగాయి అంటే అది చాలా గొప్ప విషయం. ఓకేనా, సో అందుకే ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేశారు. సో అది మనకు రీసెంట్గా న్యూస్లో వినపడుతూ ఉంది. సో డెబ్రిగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా. ఓకేనా, సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఇనిషియేటివ్ లాంచ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు అడ్రస్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కన్ఫ్లిక్ట్? సో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశారు. అదేంటి అని అంటే ప్రాజెక్ట్ హనుమాన్. ప్రాజెక్ట్ హనుమాన్. సో వాట్ ఈస్ దట్ ప్రాజెక్ట్ హనుమాన్? ఈ ప్రాజెక్ట్ హనుమాన్ అనేది దేనికి రిలేటెడ్గా ఉండేటువంటి ఒక ప్రాజెక్ట్ అని మనం ఇక్కడ చూస్తే, సో పవన్ కళ్యాణ్ లాంచెస్ ప్రాజెక్ట్ హనుమాన్ టు టాకిల్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కన్ఫ్లిక్ట్. సో హ్యూమన్ వైల్డ్ లైఫ్ కన్ఫ్లిక్ట్ అంటే, సో వైల్డ్ లైఫ్ మీద హ్యూమన్ కన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, ఓకే, మనుషులు వైల్డ్ లైఫ్ని ఎలాగైతే ఇల్లీగల్గా పోచింగ్ చేస్తున్నారో, ఇల్లీగల్ హంటింగ్ చేస్తున్నారో, వీటన్నిటిని ప్రివెంట్ చేసి వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ హనుమాన్ అనేటువంటి ఒక కొత్త ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫారెస్ట్రీ మినిస్టర్ మన పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా లాంచ్ చేశారనమాట. సో దీని గురించి మనం డీటెయిల్స్లోకి వెళ్తే, ఈ ప్రాజెక్ట్ ఏంటి అని అంటే, ప్రాజెక్ట్ హనుమాన్ స్టాండ్స్ ఫర్ హీలింగ్ అండ్ సో నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. ఇట్ ఈస్ ఎ స్టేట్ లెవెల్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అండ్ కన్ఫ్లిక్ట్ మిటిగేషన్ ఇనిషియేటివ్ ఎయిమ్డ్ అట్ రెస్క్యూయింగ్ అంటే ప్రొటెక్షన్, కాపాడడం, ట్రీటింగ్, ఓకే, అండ్ రీహాబిటేటింగ్ అంటే వాటి క్షీణించిపోయినటువంటి వాటి ఆవాసాలను, కోల్పోయినటువంటి వాటి హ్యాబిటేట్స్ని తిరిగి రీహాబిటేట్ చేయడం కోసం, మానిటరింగ్ వైల్డ్ లైఫ్ వైల్ ప్రొటెక్టింగ్ కమ్యూనిటీస్ నియర్ ఫారెస్ట్. సో ఫారెస్ట్ ఏరియాస్లో ఏదైతే వైల్డ్ లైఫ్ ఉందో ఆ వైల్డ్ లైఫ్ అన్నిటినీ మానిటరింగ్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి సో కొన్ని ఇంపార్టెంట్ గోల్స్తోని ఈ ప్రాజెక్ట్ హనుమాన్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకేనా, దీని యొక్క మెయిన్ గోల్ టు రెడ్యూస్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కన్ఫ్లిక్ట్. సో హ్యూమన్ వైల్డ్ లైఫ్ కన్ఫ్లిక్ట్ని తగ్గించి ఏం చేయాలి? వైల్డ్ లైఫ్ని మనం సెక్యూర్ చేయాలన్నమాట.
అండ్ ఎన్ష్యూర్ కో ఎగ్జిస్టెన్స్ బిట్వీన్ లోకల్ కమ్యూనిటీస్ అండ్ వైల్డ్ లైఫ్. లోకల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో అంటే ఆ చుట్టుపక్కల నివసించేటువంటి ట్రైబ్స్ కానీ ఆ అడవుల్ని యూజ్ చేసుకొని బతికేటువంటి జనాలను కానీ వాళ్ళందరినీ వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి క్యాంపెయిన్స్ చేసి వైల్డ్ లైఫ్ని మనము హంటింగ్ చేయకుండా అంటే వాళ్ళు వైల్డ్ లైఫ్ని హంటింగ్ చేయకుండా అడవులని కాపాడి వాటి హ్యాబిటేట్స్ని కాపాడితే డైరెక్ట్గా వైల్డ్ లైఫ్ కూడా ప్రొటెక్ట్ అవుతుంది. సో హ్యాబిటేట్స్ని కాపాడాలి, డీఫారెస్ట్రేషన్ని తగ్గించాలి మనం ఫస్ట్. టు ఇంప్రూవ్ ర్యాపిడ్ రెస్పాన్స్ వైల్డ్ లైఫ్ రెస్క్యూ ఆపరేషన్స్ అండ్ సైంటిఫిక్ మానిటరింగ్ ఆఫ్ అనిమల్ మూమెంట్. ఓకే, సో రెస్క్యూ ఆపరేషన్స్ వాటిని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలి, వాటికి హాని కలిగించే విధంగా ఎటువంటి చర్యలు చేపట్టకూడదు, అండ్ వాటిని ట్రాన్స్పోర్ట్ చేయకూడదు, వాటి మీద పోచింగ్ అవ్వకూడదు, వాటిని హంట్ చేయకూడదు. సో వాటి హ్యాబిటేట్స్ని ప్లస్ వాటిని కాపాడాలి అనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. రెగ్యులర్గా కీ ఫీచర్స్ ఇప్పుడు మీకు గ్రూప్ 1 మెయిన్స్ ఒకవేళ ఎగ్జామ్ రాసేటప్పుడు దీని మీద క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ర్యాపిడ్ రెస్పాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిప్లాయ్మెంట్ ఆఫ్ 100 వెహికల్స్, 93 ర్యాపిడ్ రెస్పాన్స్ యూనిట్స్ అండ్ 7 వైల్డ్ లైఫ్ అంబులెన్సెస్ ఫర్ క్విక్ రెస్క్యూ అండ్ మెడికల్ ఎయిడ్. సో దీనికి 7 వైల్డ్ లైఫ్ అంబులెన్సెస్ కూడా అనౌన్స్ చేశారు. 7 వైల్డ్ లైఫ్ అంబులెన్సెస్ అంటే అనిమల్స్కి ఏదైనా రిస్క్ వచ్చినప్పుడు, యాక్సిడెంట్స్ ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఇమీడియట్గా వాటిని సేఫ్ జోన్లోకి తీసుకెళ్ళి వాటికి ఇమీడియట్గా మెడికేషన్స్ని, ట్రీట్మెంట్ని ప్రొవైడ్ చేయడం కోసం అంబులెన్సెస్ని కూడా ఆ పర్టికులర్ ఏరియాలో అరేంజ్ చేశారండి. సో టోటల్గా వీటి యొక్క రెస్క్యూ కోసం, వీటి ప్రొటెక్షన్ కోసం 100 వెహికల్స్ని కూడా అరేంజ్ చేశారనమాట. ఓకేనా, ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉంటారు కదా, సో రివ్యూ చేయడం కోసం, మానిటరింగ్ కోసం, నథింగ్ బట్. ఇంకా వైల్డ్ లైఫ్ రెస్క్యూ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 4 రెస్క్యూ అండ్ ట్రీట్మెంట్ సెంటర్స్ ఇన్ విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి అండ్ బిర్లట్. ఈ 4 ఏరియాస్లో బిర్లట్, తిరుపతి, రాజమహేంద్రవరం, విశాఖపట్నంలో 4 రెస్క్యూ ట్రీట్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేశారనమాట. అంటే వాటిని కాపాడే సెంటర్స్ అనమాట. నథింగ్ బట్ వీళ్ళు ఉంటారు కదా అనిమల్స్ డాక్టర్ని ఏమంటాం, వెటర్నరీ సెంటర్స్, నథింగ్ బట్. ఓకేనా. విలేజ్ లెవెల్ వాలంటీర్ టీమ్స్, విలేజ్ లెవెల్లో వాలంటీర్ టీమ్స్ అంటే క్యాంపెయిన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని క్రియేట్ చేయడానికి ఒక వాలంటీర్ టీమ్స్ని కూడా, ఆ టీం పేరు ఏంటి అంటే వజ్ర క్రియేషన్ ఆఫ్ వజ్ర వైల్డ్ లైఫ్ రక్షక్ టీమ్స్ టు హ్యాండిల్ స్నేక్ రెస్క్యూస్ అండ్ మైనర్ వైల్డ్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఇన్ విలేజెస్. సో విలేజెస్లో స్నేక్స్ని కాపాడడం కోసం, ఇంకా చిన్న చిన్న జంతువులని సంరక్షించుకోవడం కోసము వజ్ర అనేటువంటి టీమ్స్ని ఎస్టాబ్లిష్ చేసి విలేజెస్లో ఉండే పీపుల్ అందరికీ కూడా వాటి యొక్క ఇంపార్టెన్స్ని, వాటి యొక్క లైక్ ఏంటి అని అంటే మనకి యూజ్ అయ్యే విధానాలని అవేర్నెస్ తీసుకురావడానికి టీమ్స్ని కూడా ఏర్పాటు చేశారనమాట. ఏఐ బేస్డ్ మానిటరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని మానిటర్ చేస్తారు. సో ఎటువంటి థ్రెట్ ఉంది, నెంబర్ ఎలా తగ్గిపోతున్నాయి, అవి ఎలాంటి థ్రెట్ని ఫేస్ చేస్తున్నాయి, వీటన్నిటికీ సంబంధించి. ఇంకా హనుమాన్ డిజిటల్ యాప్ అని ఒక యాప్ని కూడా లాంచ్ చేశారండి. సో డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ వైల్డ్ లైఫ్ మానిటరింగ్, రిపోర్టింగ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ కోఆర్డినేషన్ విత్ అథారిటీస్. ఈ డిజిటల్ యాప్లో ఈ వైల్డ్ లైఫ్కి సంబంధించి అవి ఎటువంటి థ్రెట్ని ఫేస్ చేస్తున్నాయి, హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంది, నెంబర్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, వాటికి మెడికల్ ఇష్యూస్ ఏమున్నాయి, ఇవన్నీ మానిటరింగ్ చేయడానికి కూడా ఒక డిజిటల్ యాప్ని లాంచ్ చేశారు. కంపన్సేషన్ సపోర్ట్ కూడా ఇచ్చారు. ఇంక్రీజ్ ఇన్ కంపన్సేషన్ ఫర్ వైల్డ్ లైఫ్ అటాక్స్, 10 lakh ఫర్ డెత్ అండ్ 2 lakhs ఫర్ ఇంజురీస్ విత్ లైఫ్ స్టాక్స్ కంపన్సేషన్ బేస్డ్ ఆన్ మార్కెట్ వాల్యూ. ఓకేనా. సో వీటి వల్ల దేనికైనా ఎఫెక్ట్ అయితే కంపన్సేషన్ ఇచ్చారనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనమేమనుకుంటాం, ఇప్పుడు పాములో ఏదో కనబడితే అవి ఎక్కడ మనల్ని కాటేస్తాయో అని చెప్పేసి మనం ముందే అలర్ట్ అయిపోయి వాటిని చంపడానికి ట్రై చేస్తాం. లేకపోతే ఎక్కడైనా ఏదైనా డేంజరస్ అనిమల్ కనపడితే అవి ఎక్కడ మన దగ్గరికి వచ్చి ఏం చేస్తాయో అని భయపడి మనమే వాటిని చంపడానికి ట్రై చేస్తాం. సో అలాంటివి తగ్గించుకోవడం కోసం వైల్డ్ లైఫ్ వల్ల చుట్టుపక్కల ఉండే విలేజెస్ వాళ్ళు ఏమైనా ఇంజ్యూర్ అయ్యి ఏమైనా ఎఫెక్ట్ అయితే సో వాళ్ళకి కంపన్సేషన్ కూడా, సో ఎంత అంటే చనిపోతే 10 lakhs, లేకపోతే ఏమైనా ఇంజ్యూర్ అయితే 2 lakhs రూపీస్ కంపన్సేషన్ కూడా సపోర్ట్ చేస్తారు. ఈ కంపన్సేషన్ అనిమల్స్కి కూడా వర్తిస్తుంది. మళ్ళీ మనుషుల వల్ల అనిమల్స్కి ఏమైనా ఎఫెక్ట్ అయితే వాటికి కూడా కంపన్సేషన్. అవేం చేసుకుంటాయి డబ్బులు అని అంటే అవేం చేసుకోవు, అక్కడ ఉండేటువంటి డిపార్ట్మెంట్కి ఇస్తే ఆ డిపార్ట్మెంట్ వాటిని సేఫ్ జోన్లో ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. ఓకేనా. అవేమైనా షాపింగ్ చేసుకుంటాయా అంటే అట్లా కాదు. యూజ్ ఆఫ్ కుంకి ఎలిఫెంట్స్. ఓకే,
కుంకీ ఎలిఫెంట్స్ యొక్క యూజ్ గురించి కూడా మాట్లాడారు. డిప్లాయ్మెంట్ ఆఫ్ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ టు మేనేజ్ అండ్ డ్రైవ్ అవే వైల్డ్ ఎలిఫెంట్ హర్ట్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్ ప్రోన్ డిస్ట్రిక్ట్స్. ఓకే, ఈ కుంకీ ఎలిఫెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ని డిస్కస్ చేసి వాటిని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ కూడా డిపార్ట్మెంట్లలో మళ్ళీ సబ్ డిపార్ట్మెంట్స్ ఎస్టాబ్లిష్ చేసి కోఆర్డినేషన్ మంచిగా చేసుకొని ఫైనల్గా వైల్డ్ లైఫ్ని ఎట్లయినా మనం ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో సో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ని ఎస్టాబ్లిష్ చేశారండి. కొలాబరేషన్ బిట్వీన్ ఫారెస్ట్, పోలీస్, అగ్రికల్చర్, రెవెన్యూ డిపార్ట్మెంట్, హార్టికల్చర్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వీళ్ళందరి డిపార్ట్మెంట్స్తోని మంచిగా కోఆర్డినేషన్ చేసుకొని అందరూ కలిసి వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ సో ప్రాజెక్ట్ హనుమాన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఓకేనా, ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్, అండర్ విచ్ మోడల్ విల్ ద 6-lane నాసిక్ సోలాపూర్ అకాల్కోట్ గ్రీన్ ఫీల్డ్ కారిడార్ ఇన్ మహారాష్ట్ర బీ డెవలప్డ్? ఇది న్యూస్లో వింటూ ఉన్నారు మీరు న్యూస్లో. సో ఏ మోడల్ని బేస్ చేసుకొని 6-lane నాసిక్ సోలాపూర్ అకాల్ఘాట్ రూట్లో గ్రీన్ ఫీల్డ్ కారిడార్ ఇన్ మహారాష్ట్ర బీ డెవలప్డ్? మహారాష్ట్రలో ఈ గ్రీన్ ఫీల్డ్ కారిడార్ని డెవలప్ చేశారు. ఇది 6-lane హైవే అండి. ఓకేనా, 6 lanes ఉండేటువంటి ఒక హైవే. ఈ హైవేలో దీన్ని ఏంటి గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటి? నథింగ్ బట్ గ్రీన్ ఫీల్డ్ కారిడార్ అంటే ఏంటి? కొత్త కన్స్ట్రక్షన్ అనా? గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంది? గ్రీన్ ఫీల్డ్ అంటే నథింగ్ బట్ గ్రీన్, ఎకో ఫ్రెండ్లీ. ఓకే, ఎకో ఫ్రెండ్లీ అంటే ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వైల్డ్ లైఫ్ క్రాసింగ్ ఏరియాలో ఎటువంటి డ్యామేజెస్ అవి జరగకుండా సో ఎకో ఫ్రెండ్లీ విధానంగా దీన్ని కన్స్ట్రక్ట్ చేశారనేసి అర్థం. ఇందులో యూజ్ చేసింది ఏంటి అని అంటే ఏ మోడ్? బోట్ మోడ్ అనేది యూజ్ చేశారనమాట. ఓకేనా, బోట్ టోల్ అని అంటారు. క్యాబినెట్ అప్రూవ్స్ 6-lane నాసిక్ సోలాపూర్ అకల్కోట్ గ్రీన్ ఫీల్డ్ కారిడార్ ఇన్ మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో టోటల్గా ఎన్ని కిలోమీటర్ యాక్సెస్ ఉంది అంటే 374 కిలోమీటర్ యాక్సెస్ ఉంది. కంట్రోల్డ్ హైవే టు బి డెవలప్డ్ అండ్ బాట్. ఓకేనా, మేడ్ అట్ 19,142 crores దీని మీద ఇన్వెస్ట్ చేశారంట. 19,142 crores ఇన్వెస్ట్ చేశారు. అంటే ఏందో కొంచెం డీటెయిల్గా చూద్దాం, ఇది ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నేషనల్ హైవే 326 ఇన్ ఒడిస్సా కాస్ట్ వచ్చి యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ది. సో వైడనింగ్ అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ నేషనల్ హైవే 326 ఫ్రమ్ 68.600 kilometers to 311.700 kilometers in Odisha with the total budget outlay of 1,526 crores budget ni dintlo invest చేశారు. అండ్ ఎన్కంపాసింగ్ సివిల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ వచ్చి 966.79 crores దీని మీద ఇన్వెస్ట్ చేశారనమాట. ఓకేనా, ఇంప్రూవ్డ్ కనెక్టివిటీ వచ్చి ప్రాజెక్ట్ ఎన్హాన్సెస్ కనెక్టివిటీ విత్ NH26, NH59, NH16 అండ్ ద రాయ్పూర్, ఛత్తీస్గఢ్, విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంతో కూడా ఈ లైన్ కనెక్ట్ అవుతుంది. ఛత్తీస్గఢ్లో రాయ్పూర్తో కనెక్ట్ అవుతుంది. ఓకేనా, కారిడార్ అండ్ యాక్సిస్ టు గోపాల్పూర్ పోర్ట్ ఒడిస్సా, జైపూర్ ఎయిర్పోర్ట్ ఒడిస్సా అండ్ రైల్వే స్టేషన్స్. సో వీటన్నిటికీ కనెక్టివిటీ ఉంది చూడండి ఒకసారి. ఓకే, నేషనల్ హైవే 26, 59, 16 ప్లస్ రాయ్పూర్ ఛత్తీస్గఢ్, ఏపీలో ఉండేటువంటి విశాఖపట్నము, ఒడిస్సాలో ఉండేటువంటి గోపాల్పూర్ పోర్ట్, జైపూర్ ఎయిర్పోర్ట్ ఒడిస్సా అండ్ అదర్ రైల్వే స్టేషన్స్. ఏపీ ఒడిస్సాలో ఉండే రైల్వే స్టేషన్స్తో కూడా ఈ కారిడార్ అనేది కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ ప్రాజెక్ట్ విల్ రెడ్యూస్ ట్రావెల్ టైమ్ బై 2.5 to 3 hours అండ్ డిస్టెన్స్ బై అబౌట్ 12.5 kilometers. ఓకే, టైం కూడా 2.5 to 3 hours టైం కూడా రెడ్యూస్ అవుతుంది. సో ఈ డిస్ట్రిక్ట్స్ అన్నిట్లో కూడా ఈ కారిడార్ని కవర్ చేశారనమాట. ఓకేనా, సో ఇది ఒక 5 years ప్రాజెక్ట్ అండి. ద ప్రాజెక్ట్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద ఇంజనీరింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ మోడ్ యూజింగ్ మోడర్న్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కంట్రోల్ టెక్నాలజీస్ అండ్ ఈస్ టార్గెటెడ్ ఫర్ కంప్లీషన్ ఇన్ 24 months. ఓకే, టార్గెటెడ్ 24 months ఫాలోడ్ బై 5-year డిఫిక్ట్ లేయబిలిటీ అండ్ మెయింటెనెన్స్ పీరియడ్. అన్నిటికీ కలిపి ఒక 5 years పడుతుంది. బట్ ఆల్మోస్ట్ 99% 24 monthsలో దీన్ని ఫినిష్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ డ్రోన్స్ని యూజ్ చేసి మానిటర్ చేస్తారు, సర్వే వెహికల్స్ని యూజ్ చేసి మానిటర్ చేస్తారు, డిజిటల్ సిస్టమ్స్ త్రూ కూడా ఈ హైవేని మానిటర్ చేస్తారనమాట. ఓకేనా, సో దట్ ఈస్ లైక్ గ్రీన్ ఫీల్డ్ హైవే. సో గ్రీన్ ఫీల్డ్ హైవే అని అంటే ఎకో ఫ్రెండ్లీ, నథింగ్ బట్. సో దీనివల్ల లైక్ ఏంటంటే స్పీడ్ లిమిటేషన్స్ అన్నీ కూడా మేనేజ్ చేస్తారు. ఓకే, టోల్ గేట్స్ కూడా ప్రాపర్గా టోల్ గేట్స్ అరేంజ్ చేస్తారు.
అండ్ వైల్డ్ లైఫ్ కానీ ఏదైనా జంతువులకి అలాంటి వాటికి యాక్సిడెంట్స్ అవి కాకుండా ఓకే ఎకో ఫ్రెండ్లీగా దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట. ఓకేనా, బోట్ మోడ్ని యూజ్ చేసి దీన్ని అరేంజ్ చేస్తున్నారు. ఓకే, అది ఒకటి. నెక్స్ట్ ది ప్రపోజ్డ్ శ్రీ జగన్నాథ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విచ్ హ్యాస్ రిసీవ్డ్ స్టేజ్ 1 ఫారెస్ట్ క్లియరెన్స్ ఫ్రమ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమాట్ చేంజ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ వేర్? భువనేశ్వర్, అది కటక్, పూరి, రౌర్కెలా, ఏదండి? శ్రీ ద ప్రపోజ్డ్ శ్రీ జగన్నాథ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏ జగన్నాథ్? పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్. ఓకేనా, ఏ జగన్నాథ్? పూరి జగన్నాథ్. ఓకే, శ్రీ జగన్నాథ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకే, ఎయిర్పోర్ట్ లొకేటెడ్ ఇన్ పూరి. అయితే విచ్ హ్యాస్ రిసీవ్డ్ స్టేజ్ 1 ఫారెస్ట్ క్లియరెన్స్. వాట్ ఈజ్ మీన్ బై స్టేజ్ 1 ఫారెస్ట్ క్లియరెన్స్? సో ఫారెస్ట్ క్లియరెన్స్లో మనకి 2 స్టేజెస్ ఉంటాయి యాక్చువల్లీ. ఎన్ని స్టేజెస్ ఉంటాయి? 2 స్టేజెస్ ఉంటాయి. సో స్టేజ్ 1 ఫారెస్ట్ క్లియరెన్స్ అంటే పేరులోనే ఉంది. ఏం చేస్తారు? ఈ ఫారెస్ట్లో ఉండేటువంటి స్పేస్ని నాన్ ఫారెస్ట్ థింగ్స్కి యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, అంటే ఫారెస్ట్లో సగం స్పేస్ని, ఆ స్పేస్ ఎంత మనం మాట్లాడదాం. ఫారెస్ట్లో ఉండేటువంటి ఒక స్పేస్ని ఏం చేస్తారంటే సో నాన్ ఫారెస్ట్ పర్పస్లో వాడుతూ ఉంటారు. నాన్ ఫారెస్ట్ పర్పస్లో దేనికోసం యూజ్ చేస్తారు ఆ స్పేస్ని అని అంటే మైనింగ్ కోసం కానీ, ఓకేనా, మైనింగ్ కోసం కానీ, లేకపోతే ఏదైనా కన్స్ట్రక్షన్ కోసం కానీ, లేకపోతే ఏదైనా డ్యాములు కట్టడం కోసం కానీ ఇలాంటి యాక్టివిటీస్కి ఈ ఏరియాని యూజ్ చేస్తూ ఉంటారు. దాన్నే ఫారెస్ట్ క్లియరెన్స్ అని అంటారు. అంటే ఫారెస్ట్ని క్లియర్ చేసి ఆ ల్యాండ్ని సపరేట్ చేసి ఆ సపరేట్ చేసినటువంటి ల్యాండ్లో మైనింగో, కన్స్ట్రక్షనో, డ్యామ్ కన్స్ట్రక్షనో, వాటర్ ఫాల్స్, వాట్ ఎవర్ సమ్ అదర్ పర్పస్, సమ్ అదర్ యాక్టివిటీస్ కోసం యూజ్ చేస్తారు. ఇలాంటివన్నీ డైరెక్ట్గా ఫారెస్ట్లో చేయకూడదు, అప్పుడు ఫారెస్ట్ పొల్యూట్ అయిపోద్ది. మనం ఏం చేయాలంటే ఆ ఫారెస్ట్ని ఫస్ట్ క్లియర్ చేయాలి. క్లియర్ చేయడము అంటే ఆల్రెడీ ఆ ఫారెస్ట్లో సర్వైవ్ అవుతున్నటువంటి యానిమల్స్ని వాటిని మైగ్రేట్ చేపించేసి ఆ ఫారెస్ట్లో ఎలాంటి లైఫ్కి ఏ థ్రెట్ లేకుండా ఒక ల్యాండ్ని సపరేట్ చేసి దాన్ని మనం నాన్ ఫారెస్ట్గా కన్వర్ట్ చేస్తాం. అది స్టేజ్ 1. స్టేజ్ 2లో ఏంటి అని అంటే స్టేజ్ 1లో జస్ట్ అప్రూవల్ తీసుకుంటారు, గవర్నమెంట్ అప్రూవల్ తీసుకుంటారు. స్టేజ్ 1లో అప్రూవల్ వచ్చేసిన తర్వాత స్టేజ్ 2లో ఏం చేస్తారు అని అంటే ఇంప్లిమెంటేషన్ చేస్తారనమాట. అయితే రీసెంట్గా ఏ ఫారెస్ట్కి ఫారెస్ట్ క్లియరెన్స్ స్టేజ్ 1 అప్రూవల్ వచ్చింది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. దేనికి వచ్చింది అని అంట? పూరికి అనేది వచ్చింది. ఓకేనా, దేని నుంచి? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఫారెస్ట్ క్లియరెన్స్ అనేది వచ్చింది. ఓకేనా, జగన్నాథ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే శ్రీ జగన్నాథ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రిసీవ్డ్ స్టేజ్ 1 ఫారెస్ట్ క్లియరెన్స్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమాట్ చేంజ్. ఓకే, అబౌట్ 27.886 hectares of forest land approved for diversion with afforestation and environmental safeguards. ఓకే, అఫారెస్ట్రేషన్ అంటే ఫారెస్ట్ క్రియేట్ చేయడము అండ్ ఎన్విరాన్మెంటల్ సేఫ్ గార్డ్ యూజ్ చేయడం కూడా ఎన్విరాన్మెంటల్ సేఫ్ గార్డ్ వైపే యూజ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫారెస్ట్లో ఎంత హెక్టార్స్ యూజ్ చేశారన్నారు? 27.886 hectares అనేది డైవర్ట్ చేశారన్నారు కదా. ఈ డైవర్ట్ చేసింది కూడా ఎకో ఫ్రెండ్లీగానే ఉండాలి, అఫారెస్ట్రేషన్ టైపే ఉండాలి, ఎన్విరాన్మెంటల్ సేఫ్ గార్డే ఉండాలి. దీనివల్ల మళ్ళీ ఎన్విరాన్మెంట్ ఎటువంటి పొల్యూషన్ జరగకూడదు, కాకపోతే వేరే అదర్ థింగ్స్కి యూజ్ చేస్తారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు బూస్ట్ టూరిజం అండ్ ఎక్స్పెషలీ డ్యూరింగ్ రథయాత్ర అండ్ టూరిజంని డెవలప్ చేయడం కోసము దీన్ని తీసుకున్నారంట. ఈ స్పెసిఫిక్ ల్యాండ్ని టూరిజం చేయడము అని అంటే టూరిజం పర్పస్ కోసం రోడ్లు వేస్తారు. ఇప్పుడు టూరిజంని ఎంకరేజ్ చేయాలంటే రోడ్లు వేయాలి, ప్లస్ వెహికల్స్ని అరేంజ్ చేయాలి. టూరిజంకి వచ్చిన వాళ్ళందరికీ చుట్టి చూపించాలంటే వెహికల్స్ ఉండాలి, రోడ్స్ వేయాలి, అండ్ వాళ్ళు అక్కడ స్టే చేయడానికి గెస్ట్ హౌస్లు కానీ అలాంటి కన్స్ట్రక్షన్ పర్పస్లో కూడా దీన్ని యూజ్ చేస్తారనమాట. అట్లా దాన్ని డైవర్ట్ చేశారు. విల్ రెడ్యూస్ డిపెండెన్సీ ఆన్ బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి డిపెండెన్సీ తగ్గించి దాన్ని జగన్నాథ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మళ్లించడానికి ఈ ఫారెస్ట్ని యూజ్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, సో ఇదొక అప్డేట్. నెక్స్ట్, కుంభల్గర్ వైల్డ్ లైఫ్ శాంచురీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ఎకో సెన్సిటివ్ జోన్ బై విచ్ స్టేట్ గవర్నమెంట్? ఓకే, కుంభల్గర్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఏ స్టేట్లో ఉంది?
కుంభల్గర్ వైల్డ్ లైఫ్ శాంచురీ రీసెంట్గా ఎకో సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేశారని మనం న్యూస్లో వింటూ ఉన్నాం యాక్చువల్లీ. సో ఎక్కడుంది ఇది అని అంటే ఏ స్టేట్లో ఉందండి? గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర. సో కుంభల్గర్ ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మనం ఒకసారి చూస్తే కవరేజ్ వచ్చి 0 to 1 kilometer బఫర్ అరౌండ్ ద శాంచురీ టు సేఫ్ గార్డ్ ఫ్రగైల్ ఆరావళి ఎకాలజీ. ఆరావళి హిల్స్ ఎక్కడ ఉంటాయి? రాజస్థాన్లో కదా. సో కాబట్టి ఈ కుంభల్గర్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్ ఓన్లీ. ఓకేనా, రాజస్థాన్. ఈ రాజస్థాన్లో ఉండేటువంటి ఆరావళి హిల్స్ నియర్ బై ఏరియాలో 0 to 1 kilometer బఫర్ రౌండ్గా దీన్ని ప్రకటించారనమాట. ఓకేనా. సో ది శాంచురీ టు సేఫ్ గార్డ్ ఫ్రాగైల్ ఆరావళి ఎకాలజీ. ఆరావళి ఆ ఎన్విరాన్మెంట్ని సేఫ్ చేయడం కోసం. ఇప్పుడు ఎకో సెన్సిటివ్ జోన్గా మనం దేన్ని కన్సిడర్ చేస్తామండి? సెన్సిటివ్ అంటే ఏంటి? సెన్సిటివ్ అంటే సెన్సిటివ్గా ఉండడం. ఎకో సెన్సిటివ్ జోన్ అంటే అది చాలా థ్రెట్లో ఉంది అని అర్థం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక పర్టికులర్ ఏరియాని ఎకో సెన్సిటివ్ జోన్గా మనం ఐడెంటిఫై చేసామనుకోండి. ఎకో సెన్సిటివ్ జోన్గా మనం ఐడెంటిఫై చేసాము అని అంటే దీంట్లో సెన్సిటివిటీ ఎక్కువ ఉంది. సెన్సిటివిటీ ఎక్కువ ఉంది అని అంటే ఈ వైల్డ్ లైఫ్ బాగా థ్రెట్కి గురవుతుంది. అలాంటప్పుడు ఇక్కడ హ్యూమన్ యాక్టివిటీస్ని అలో చేయకూడదు, హ్యూమన్ పోచింగ్ అలో చేయకూడదు, ఇల్లీగల్ ట్రేడింగ్ ఇలాంటివన్నీ అలో చేయకూడదు, ఈవెన్ మైనింగ్ చేయకూడదు, ఈవెన్ కన్స్ట్రక్షన్స్ చేయకూడదు, డ్యాములు కట్టకూడదు, ఇంకేం చేయకూడదు. అక్కడ ఎలాంటి హ్యూమన్ యాక్టివిటీస్ అలో చేయరు. అలాంటి జోన్ని సెన్సిటివ్ జోన్గా మనం పిలుస్తాం. ఎందుకు అక్కడ సెన్సిటివిటీ ఉంది అని అంటే హ్యాబిటేట్ లాస్ అయిపోయింది, బాగా పొల్యూషన్ ఎక్కువైపోయింది, అక్కడ ఉండేటువంటి వైల్డ్ లైఫ్ మొత్తం అంతరించిపోతుంది. సో చెట్లు అన్నీ కూడా చనిపోతున్నాయి, జంతువులు కూడా బ్రతకలేకపోతున్నాయి. సో అలాంటి జోన్ని మనం టచ్ చేయకుండా, డిస్టర్బ్ చేయకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా మనం సేఫ్గా కాపాడుకోవాలి. దాన్ని మనం ఎకో సెన్సిటివ్ జోన్గా కన్సిడర్ చేస్తాం. సో అయితే కుంభల్గర్ వైల్డ్ లైఫ్ సెంచురీని రీసెంట్గా ఎకో సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేశారు. ఇది ఎక్కడుంది అని అంటే రాజస్థాన్ స్టేట్లో ఉంటుందన్నమాట. ఓకేనా, ఎందుకంటే బాగా థ్రెట్కి గురవుతుంది, ఎక్కువగా దాని మీద ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా జరుగుతున్నాయి. ఎక్కువ మైనింగ్, ఇల్లీగల్ శాండ్ మైనింగ్, ఇల్లీగల్ మెటల్ మైనింగ్స్ అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. హ్యూమన్ పోచింగ్ కూడా ఎక్కువగా ఉంది, హ్యూమన్ హంటింగ్ కూడా ఆ పర్టికులర్ శాంచురీలో ఎక్కువ అయిపోయింది. కాబట్టి దాన్ని మనం టచ్ చేయకూడదని ఎకో సెన్సిటివ్ జోన్గా దాన్ని కన్సిడర్ చేశారు. ఇంకా రెగ్యులేట్ డెవలప్మెంట్, మైనింగ్ అండ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఇవన్నీ కంట్రోల్ చేయాలి. మైనింగ్, ఇండస్ట్రియల్ యాక్టివిటీని కంట్రోల్ చేయాలి. కన్జర్వ్ బయోడైవర్సిటీ, అందులో ఉండేటువంటి లిపార్డ్స్ని, హైనాస్ అండ్ పాంగోలిన్స్, బర్డ్స్ ఇలాంటి వైల్డ్ లైఫ్ని ఆ వైల్డ్ లైఫ్ శాంచురీలో ప్రొటెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇంపాక్ట్ వచ్చి స్ట్రైక్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ కన్జర్వేషన్ అండ్ డెవలప్మెంట్. కన్జర్వేషన్కి డెవలప్మెంట్కి బ్యాలెన్సింగ్ ఉండాలి. ఓకేనా, డెవలప్ అవ్వాలి, అట్లని ఎన్విరాన్మెంట్ కాంప్రమైజ్ కాకూడదు. సో ఎకో ఫ్రెండ్లీ డెవలప్మెంట్ అనేది జరగాలి. సో కాబట్టి ఈ వైల్డ్ లైఫ్ శాంచురీస్ని రీసెంట్గా ఎకో సెన్సిటివ్ జోన్గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, who widely regarded as the father of modern Indian ecology recently passed away. So who is the father of modern Indian ecology? So recentగా passed away అంటే చనిపోయారు ఆయన. ఎవరు? సలీం అలీ. సలీం అలీ ఎవరు? he is the father of ornithology. ఓకే, ఫాదర్ ఆఫ్ బర్డ్స్ అని పిలుస్తాం. ఎంఎస్ స్వామినాథన్ ఎవరు? ఎంఎస్ స్వామినాథన్ ఎవరు? గ్రీన్ రెవల్యూషన్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్. ఓకేనా. రోములస్ విట్టేకర్, మాధవ్ గాడ్గిల్, మాధవ్ ధనంజయ గాడ్గిల్. సో మాధవ్ గాడ్గిల్, గాడ్గిల్ కమిటీ అని విన్నావా? గాడ్గిల్ కమిటీని మనం ఎక్కడ చెప్పుకున్నాం? వెస్ట్రన్ ఘాట్స్ కన్జర్వేషన్లో. వెస్ట్రన్ ఘాట్స్ అనేది మన ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద బయోడైవర్సిటీ హాట్స్పాట్. సో ఎందుకు వెస్ట్రన్ ఘాట్స్ అనేవి హాట్స్పాట్గా మనం డిక్లేర్ చేసాం? వెస్ట్రన్ ఘాట్స్ ఎందుకు రోజు రోజుకి థ్రెట్కు గురవుతుంది, ఎందుకు రోజు రోజుకి వెస్ట్రన్ ఘాట్స్లో వైల్డ్ లైఫ్ అనేది అంతరించిపోతుంది అని తెలుసుకోవడానికి సో మనం మాధవ్ గాడ్గిల్ కమిటీ అని ఒక కమిటీని వేసింది ఇండియన్ గవర్నమెంట్. ఓకే, కస్తూరి రంగన్ కమిటీ, మాధవ్ గాడ్గిల్ కమిటీ, 2 కమిటీలు వేశారు. అందులో మాధవ్ గాడ్గిల్ కమిటీ, ఆ కమిటీకి హెడ్ మాధవ్ గాడ్గిల్, అందుకే దానికి ఆ పేరు పెట్టారు. సో అయితే మాధవ్ గాడ్గిల్ కమిటీ వెస్ట్రన్ ఘాట్స్ పైన రీసెర్చ్ చేసి వెస్ట్రన్ ఘాట్స్లో థ్రెట్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. మనం ఆల్రెడీ ఎకాలజీ క్లాసెస్ చెప్పుకునేటప్పుడు కస్తూరి రంగన్ కమిటీ, మాధవ్ గాడ్గిల్ కమిటీ, ఆ 2 కమిటీల మధ్య డిఫరెన్సెస్ కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఒకసారి క్లాసెస్ వినండి. ఓకేనా. కాబట్టి ఆప్షన్ బి, మాధవ్ గాడ్గిల్ గారు రీసెంట్గా చనిపోయారనమాట.
సో చైర్డ్ వెస్టర్న్ ఘాట్స్ ఎకాలజీ ఎక్స్పర్ట్ ప్యానెల్ 2010లో మాధవ్ గాడ్గిల్ కమిటీని ఎస్టాబ్లిష్ చేశాము. సో గాడ్గిల్ రిపోర్ట్ వార్నడ్ ఆఫ్ ఎకాలజీ రిస్క్స్, ఫౌండెడ్ సెంటర్ ఫర్ ఎకలాజికల్ సైన్సెస్ IASC 1983 అండ్ కీ ఆర్కిటెక్ట్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002. ఓకే, అంటే ఈయన వెస్టర్న్ ఘాట్స్ యొక్క రీసెర్చ్ కోసం వేసినటువంటి కమిటీకి హెడ్ అనమాట. ల్యాప్టాప్ క్లోజ్ చేస్తాను. ఓకే, కమిటీకి హెడ్. సో ఎకాలజీ అనేది ఎట్లా రిస్క్లో పడుతుంది ఏంటి అని దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సైంటిస్ట్. సో ఈయనకి 1981లో పద్మశ్రీ అవార్డు వచ్చిందండి. 2006లో పద్మభూషణ్ కూడా తీసుకున్నారు. అండ్ 2015లో టైలర్ ప్రైజ్ అవార్డు కూడా తీసుకున్నారు. UNEP చైర్పర్సన్ ఆఫ్ ద ఎర్త్ 2024లో UNEP ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అంటాం. 2024లో యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యొక్క ఛాంపియన్షిప్కి కూడా ఈయన ఏంటి అని అంటే సెలెక్ట్ అయ్యారనమాట. ఓకేనా, ఇవన్నీ ఆయనకు వచ్చిన హానర్స్. సో రీసెంట్గా ఆయన చనిపోయారు. సో రినౌడ్ ఎకాలజిస్ట్ మాధవ్ గాడ్గిల్, సో వాయిస్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ కన్జర్వేషన్ పాసెస్ అవే. ఓకే, వెస్టర్న్ ఘాట్స్ కన్జర్వేషన్ మీద వేసిన కమిటీకి ఈయన హెడ్. నెక్స్ట్, విచ్ కంట్రీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు కమర్షియలీ ప్రొడ్యూస్ బయోబిటుమెన్? సో ప్రపంచంలోనే ఫస్ట్ ఏ కంట్రీ బయోబిటుమన్ని కమర్షియలీ ప్రొడ్యూస్ చేసింది అని అంటే నథింగ్ బట్ ఇండియా. సో ఇండియా ప్రపంచంలోనే ఫస్ట్ టైం రీసెంట్గా ఏంటి అని అంటే బయోబిటుమిన్ని ప్రొడ్యూస్ చేసింది. సో వాట్ ఈజ్ మీన్ బై బయోబిటుమెన్? ఈ బయోబిటుమెన్ అనేది రోడ్ కన్స్ట్రక్షన్స్లో దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారండి. రోడ్ కన్స్ట్రక్షన్స్లో యూజ్ చేస్తారు. ఇప్పుడు తార్ రోడ్లు వేస్తారు కదా, తార్ రోడ్లు దాన్ని ఏమంటారు మనం, కీలు వేస్తారు కదా. సో దాన్ని బయోబిటుమిన్ అని అంటారు. రోడ్లు వేయడం కోసం బయోబిటుమెన్, తార్ రోడ్లు వేయడం కోసం. సో మేడ్ బై యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ అట్ ద CSIR టెక్నాలజీ ట్రాన్స్ఫర్ సెరమోనీ న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీలో దీన్ని అనౌన్స్ చేశారు. సో అలైన్మెంట్ వచ్చేసి సపోర్ట్స్ వికసిత్ భారత్ 2047 అండ్ ఆత్మనిర్భర్ భారత్ గోల్స్లో భాగంగా దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారనమాట. వికసిత్ భారత్ 2047 అండ్ ఆత్మనిర్భర్ భారత్ గోల్స్లో భాగంగా ఈ బయోబిటుమెన్ని కనిపెట్టారు. దీని సిగ్నిఫికెన్స్ వచ్చి మార్క్స్ యాజ్ ట్రాన్స్ఫర్మేటివ్ స్టెప్ టువర్డ్ సస్టైనబుల్ హైవేస్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. సో సస్టైనబుల్ హైవేస్, సో హైవేస్ అంతా సస్టైనబిలిటీ ఉండడం కోసం ఎకో ఫ్రెండ్లీ హైవేస్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం కోసం ఈ బయోబిటుమిన్ని ఎస్టాబ్లిష్ చేయడం, కనిపెట్టడం జరిగింది. రోడ్స్ వేయడానికి, తార్ రోడ్స్ వాటిని వేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. అయితే ఈ బయోబిటుమిన్ని దేంతో తయారు చేస్తారంట అంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్తోని తయారు చేస్తారంట. అందుకే దీన్ని బయోబిటుమిన్ అన్నారు. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అంటే అగ్రికల్చర్ రెసిడ్యూస్ ఉంటాయి కదా, అగ్రికల్చర్ రెసిడ్యూస్ కానీ లేకపోతే షుగర్ కేన్ రెసిడ్యూస్ కానీ రైస్ రెసిడ్యూస్ కానీ అలాంటి వాటన్నిటిని యూజ్ చేసి వీటిని తయారు చేయడం జరిగిందనమాట. ఓకేనా, ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే బయోబిటుమెన్ లేటెస్ట్ న్యూస్ ఎందుకు న్యూస్లో ఉందంటే రీసెంట్లీ ద కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR, సో CSIR organized a technology transfer event for its innovative technology biobitumen from lignocellulosic biomass. దీన్ని దేని నుంచి తయారు చేశారంట, lignocellulosic biomass ఫ్రమ్ ఫార్మ్ రెసిడ్యూ అంటే అగ్రికల్చర్ రెసిడ్యూ టు రోడ్స్, దాని నుంచి రోడ్స్ వేయడానికి ఫర్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ అడాప్షన్ ఇన్ న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీలో లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ అడాప్షన్ చేసుకున్నారు లిగ్నోసెల్యులోజిక్ బయోమాస్ని యూజ్ చేసి. ఓకేనా, ఇక ఇట్ ఈస్ మేడ్ యూజింగ్ నాన్ పెట్రోలియం బేస్డ్ రినవబుల్ రీసోర్సెస్. ఇది నాన్ పెట్రోలియం బేస్డ్, పెట్రోలియం యూజ్ చేయరు. అండ్ కెన్ బి మేడ్ ఫ్రమ్ వెజిటేబుల్ ఆయిల్స్ సింథటిక్ పాలిమర్స్, ఆ రెండింటిని కలిపి దీన్ని తయారు చేస్తారు. మెటీరియల్స్ ఏం యూజ్ చేస్తారంటే రినవబుల్ ఆర్గానిక్ మెటీరియల్స్ సచ్ యాజ్ ప్లాంట్ బేస్డ్ ఆయిల్స్, ప్లాంట్ నుంచి వచ్చిన ఆయిల్స్ అండ్ అగ్రికల్చర్ వేస్ట్, బయోమాస్, వీటిని యూజ్ చేసి ఈ బయోబిటుమిన్ని తయారు చేస్తాం. దీస్ మెటీరియల్స్ అండర్గోస్ ఏ స్పెషల్ ప్రాసెసింగ్ మెథడ్ టు క్రియేట్ హై క్వాలిటీ బైండర్ దట్ ఈజ్ సిమిలర్ టు ట్రెడిషనల్ బిటుమిన్. ఓకే, సమ్ ట్రెడిషనల్ బిటుమిన్ని కొన్ని స్పెషల్ ప్రాసెసింగ్ మెథడ్స్ని యూజ్ చేసి క్రియేట్ చేశారు. ఇట్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ టు పెట్రోలియం బేస్డ్ బిటుమిన్. ఇది పెట్రోలియం బేస్డ్ బిటుమిన్కి ఒక ఆల్టర్నేటివ్. ఓకే, పెట్రోలియం యూజ్ చేస్తే ఎకో ఫ్రెండ్లీ కాదు. సో వితౌట్ పెట్రోలియం అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని యూజ్ చేసి చేశారు కాబట్టి దట్ ఈస్ ఆల్టర్నేటివ్ దట్ లోయర్స్ బోత్ కార్బన్ ఎమిషన్స్ అండ్ ఇంపార్టెంట్ డిపెండెన్సీ. సో బయోబిటుమెన్ ప్రొడక్షన్ ఇన్వాల్వ్స్ మల్టిపుల్ స్టెప్స్ డిపెండింగ్ ఆన్ ది సోర్స్ మెటీరియల్ యూజ్డ్.
సో మెటీరియల్స్ని బేస్ చేసుకొని మల్టిపుల్ స్టెప్స్లో ఈ బయోబిటూమెన్ని మనము మ్యానుఫ్యాక్చర్ చేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎకో ఫ్రెండ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. ఓకే, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ నేషనల్ పార్క్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద 6,957 రూపీస్ ఎలివేటెడ్ కారిడార్ లాంచ్డ్ బై పిఎం మోడీ? ఓకే, చెప్పండి ఆన్సర్. ఖజిరంగా. ఓకే, క్రోర్స్ అండి ఇవి, రూపీస్ కాదు ఇది, రూపీస్ క్రోర్స్. 6,957 crore rupees ఎలివేటెడ్ కారిడార్ లాంచ్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఓకే, దేంట్లో అని అంటే ఖజిరంగా నేషనల్ పార్కులో. సో ఖజిరంగా నేషనల్ పార్కులో దేనికోసం కారిడార్ని లాంచ్ చేశారు. సో ఆ కారిడార్ కోసం 6,957 crores రూపీస్ని ప్రైమ్ మినిస్టర్ ఇన్వెస్ట్ చేశారు. ఖజిరంగా నేషనల్ పార్క్ అనేది 1 హార్న్ రైనోసారస్కి బాగా ఫేమస్, అస్సాంలో ఉంటుంది ఖజిరంగా నేషనల్ పార్క్. అయితే దీనికోసం ఖజిరంగా నేషనల్ పార్క్ ఎలివేటెడ్ కారిడార్, అస్సాం ఎలివేటెడ్ కారిడార్ అది. సో ఫౌండేషన్ స్టోన్ లేడ్ బై పిఎం నరేంద్ర మోడీ ఆన్ 18th January 2026. January 18, 2026న ఈ కారిడార్కి ఫౌండేషన్ స్టోన్ వేశారు. దీని మీద ఇన్వెస్ట్ చేసిన కాస్ట్ 6,957 crores. 34.5 kilometers కారిడార్ని నేషనల్ హైవే 715కి కనెక్ట్ చేశారనమాట. ఓకేనా, కారిడార్ అంటే హ్యాబిటేట్, నథింగ్ బట్ అందులో ఉండేటువంటి వైల్డ్ లైఫ్ నివసించడం కోసం ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక కారిడార్. ఓకేనా, హ్యాబిటేట్. పర్పస్ చూస్తే ఎనాబుల్ సేఫ్ వైల్డ్ లైఫ్ మూవ్మెంట్ డ్యూరింగ్ ఫ్లడ్స్. సో ఫ్లడ్స్ వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, సో వాటికి ఎలాంటి థ్రెట్ లేకుండా అవి ఈజీగా కొంచెం మైగ్రేట్ అయ్యి సేఫ్ జోన్లో ఉండడం కోసం స్పేస్ని ఎన్హాన్స్ చేశారనమాట. రెడ్యూసెస్ అనిమల్ డెత్ ఫ్రమ్ హెవీ ట్రాఫిక్ నియర్ ఖజిరంగా నేషనల్ పార్క్. సో ఖజిరంగా నేషనల్ పార్కులో ఉండేటువంటి హెవీ ట్రాఫిక్ వల్ల అనిమల్ డెత్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. అడిషనల్ హైలైట్ ఏంటంటే మోడీ ఆల్సో ఫ్లాగ్డ్ ఆఫ్ 2 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్. ఓకే, సో మోడీ ఏం చేశారు అని అంటే 2 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ని కూడా సో ఫ్లాగ్ చేశారు. సో ఇది అడిషనల్ హైలైట్స్. ఇవి మనకి ఖజిరంగా ఎలివేటెడ్ కారిడార్స్ గురించి అప్డేట్ అనమాట. ఓకేనా, ఎస్. నెక్స్ట్, విచ్ ఇండియన్ స్టేట్ రీసెంట్లీ లాంచ్డ్ ది గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2030 టు బికమ్ ఏ గ్లోబల్ హబ్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్. సో రీసెంట్గా ఏ స్టేట్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2030ని ఎస్టాబ్లిష్ చేసింది? ఓకే, టు బికమ్ ఏ గ్లోబల్ హబ్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్. సో గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్కి ఇది ఒక గ్లోబల్ హబ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. సో రీసెంట్గా మనకి ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేసిన స్టేట్ హర్యానాలోనే గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్ని కూడా ట్రైల్ చేశారు అని చెప్పుకున్నాం కదా. అదే భాగంగా గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని 2030లో ఒడిస్సా, ఓకేనా, ఒడిస్సా గ్లోబల్ హబ్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్లో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2030ని ఎస్టాబ్లిష్ చేశారు. సో పొజిషన్ ఒడిషా హ్యాస్ ఏ గ్లోబల్ హబ్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్. ఇండస్ట్రియల్ పుష్ వచ్చేసి అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎలక్ట్రోలైసిస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇది ఇంపాక్ట్ వచ్చి బిల్డ్ ఏ స్ట్రాంగ్ హైడ్రోజన్ ఎకోసిస్టమ్, ఎనాబుల్ డీకార్బనైజేషన్ ఇన్ హార్డ్ టు అబేట్ సెక్టర్స్, అడ్వాన్స్ ఇండియాస్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ బై 2030. సో 2030కి ఆల్మోస్ట్ 50% ఎనర్జీ రెన్యూబుల్ ఎనర్జీతో రీప్లేస్ చేయాలనేది మన టార్గెట్. అండ్ 2070కి నెట్ జీరో టార్గెట్ని రీచ్ అవ్వాలి. సో ఈ ప్రాసెస్లో భాగంగానే మన ఇండియాలో ఎవ్రీ స్టేట్ దే ఆర్ ఫోకసింగ్ టు లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఎస్టాబ్లిషింగ్ గ్రీన్ హైడ్రోజన్ ఆర్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్. అలాగే గ్రీన్ హైడ్రోజన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రెన్యూబుల్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ. ఓకేనా, 2030 వరకు గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అంటే గ్లోబల్ అని అంటే హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేసి మనం మిగతా కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఆ గోల్లోనే ఈ ఒడిస్సా రీసెంట్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది న్యూస్. అండ్ నెక్స్ట్, వేర్ వర్ 35 క్యాపిటివ్ రీర్డ్ క్రిటికలీ ఎండేంజర్డ్ వల్చర్స్ అప్రూవ్డ్ ఫర్ రిలీజ్ ఫ్రమ్ ది రాణి బ్రీడింగ్ సెంటర్. సో రాణి బ్రీడింగ్ సెంటర్ నుంచి 35 క్యాపిటివ్ రీర్డ్, ఓకేనా, అంటే బ్రీడింగ్ చేసినవి క్రిటికలీ ఎండేంజర్డ్ వల్చర్స్ని రిలీజ్ చేశారనమాట. ఎక్కడ రిలీజ్ చేశారు రీసెంట్గా అని అంటే, ఎక్కడ రిలీజ్ చేశారు? దీంట్లో ఖజిరంగాలో రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కడ? ఖజిరంగా నేషనల్ పార్క్.
వల్చర్స్ ఆఫ్ 2 క్రిటికలీ ఎండేంజర్డ్ స్పీషీస్. క్రిటికలీ ఎండేంజర్డ్ IUCN రెడ్ డేటాలో క్రిటికలీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఈ వల్చర్స్ ఉన్నాయి. వీటిని రీసెంట్గా కజరంగా నేషనల్ పార్కులో రిలీజ్ చేశారనమాట. అవి ఏంటంటే రీర్డ్, ఓకే, బ్రీడింగ్ సెంటర్ అంటే రాణి బ్రీడింగ్ సెంటర్ అని ఒక బ్రీడింగ్ సెంటర్ నుంచి సో వాటిని బ్రీడ్ చేశారు. సో బ్రీడ్ చేసి వాటిని రిలీజ్ చేయడం జరిగింది. సో 35 క్రిటికలీ ఎండేంజర్డ్ వల్చర్స్ రిలీజ్డ్ ఇన్ కజిరంగా. ఓకే, కజిరంగాలో 35 క్రిటికలీ ఎండేంజర్డ్ వల్చర్స్ అంటే తెలుసు కదా, రిలీజ్ చేశారు. ఇవి ప్రిడేటర్స్ అండి, ఫుడ్ చైన్లో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి కీ స్టోన్ స్పీసెస్ అనమాట. సో కీ స్టోన్ స్పీసెస్ కాబట్టి వీటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో రిలీజ్ సైట్ 6th ఎడిషన్ ఏరియాలో రిలీజ్ చేశారు. అండ్ బిశ్వనాథ్ వైల్డ్ లైఫ్ డివిజన్లో ఈ ఏరియాలో వీటిని రిలీజ్ చేశారనమాట. అస్సాం రిమైన్స్ ఏ కీ స్ట్రాంగ్ హోల్డ్ ఫర్ వల్చర్ కన్జర్వేషన్. మార్క్స్ ఏ కోఆర్డినేటెడ్ నేషనల్ ఎఫర్ట్స్ టు రీబిల్డ్ ఫ్రాగైల్ పాపులేషన్స్. వాటి యొక్క పాపులేషన్స్ని మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, పెంచాలి. సో అస్సాం మామూలుగానే వల్చర్ కన్జర్వేషన్కి బాగా ఫేమస్ అనమాట. సో అందుకని అందులో రిలీజ్ చేయడం జరిగింది రీసెంట్గా కజిరంగాలో. ఓకేనా, కజిరంగా నేషనల్ పార్క్. నెక్స్ట్, రాజస్థాన్ ఈజ్ సెట్ టు బిల్డ్ NCR's ఫస్ట్ బయలాజికల్ పార్క్ ఇన్ విచ్ డిస్టిక్? సో రీసెంట్గా ఏ డిస్టిక్లో? అల్వార్లో. ఏ డిస్టిక్లో? అల్వార్లో. సో దీని గురించి ఇన్ఫోలోకి వెళ్తే మనం రాజస్థాన్ ఈ సెట్ టు బిల్డ్ ద నేషనల్ క్యాపిటల్ రీజియన్స్. NCR అంటే నేషనల్ క్యాపిటల్ రీజియన్ని మనం NCR అని అంటాం. సో నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఫస్ట్ బయలాజికల్ పార్క్ ఇన్ ద అల్వార్ డిస్టిక్. సో అల్వార్ డిస్టిక్లో రాజస్థాన్ ఈ సెట్ టు బిల్డ్ ద నేషనల్ క్యాపిటల్ రీజియన్ని ఫస్ట్ బయలాజికల్ పార్క్ అల్వార్ డిస్టిక్లో బిల్డ్ చేయడానికి సెట్ చేసింది. లొకేటెడ్ ఇన్ కటిగటి రీజియన్. దిస్ పార్క్ విల్ బి ఫ్యూచర్ న్యూమరస్ వైల్డ్ యానిమల్స్, ఓకే, సఫారీస్ అండ్ వెటర్నరీ హాస్పిటల్స్ టు ప్రమోట్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. ఓకేనా, నెంబర్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అనిమల్స్ని, ఫ్యూచర్ వైల్డ్ లైఫ్ అనిమల్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, సఫారీస్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, వెటర్నరీ హాస్పిటల్స్ని కూడా కన్స్ట్రక్ట్ చేసి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఈ అల్వార్ డిస్టిక్లో ఈ NCR ఫస్ట్ బయలాజికల్ పార్క్ని సెట్ చేశారనమాట. లొకేషన్ వచ్చి కటిఘాటి, అల్వార్, రాజస్థాన్లో ఉంటుంది. కీ ఫీచర్స్ లయను, టైగర్ అండ్ హెర్బివోరస్ సఫారీస్. హెర్బివోర్ అంటే శాకాహార జంతువులు, ఇంకా లయను, టైగర్ని, హైటెక్ రెస్క్యూ సెంటర్స్ అండ్ మోడర్న్ వెటర్నరీ హాస్పిటల్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, అంటే ఈ అనిమల్స్ని ప్రొటెక్ట్ చేయాలి, వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం హాస్పిటల్స్ని, కారిడార్స్ని సేఫ్ జోన్లో ఉంచడం కోసం దీన్ని తీసుకొచ్చారు. ఇట్ విల్ బీ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద NCR ఏరియా. సో NCR ఏరియా కిందకు వచ్చేటువంటి ఫస్ట్ సైట్ అనమాట ఇది. ఓకేనా, NCR ఏరియా కిందకు వచ్చే ఫస్ట్ సైట్. సో వైల్డ్ లైఫ్ 400+ అనిమల్స్, 81 స్పీసెస్ ఇంక్లూడింగ్ లయన్, చీతా అండ్ టైగర్. ఇందులో ఓవరాల్గా 400 అనిమల్స్ ఉంటాయి. 81 స్పీషీస్ అంటే 81 డిఫరెంట్ జాతులకు సంబంధించిన జంతువులు, లయన్, చీతా, టైగర్స్ ఎక్సెట్రా, ఇలాంటి జాతులన్నీ కూడా ఇందులో ప్రొటెక్ట్ చేయబడతాయి. సో లయన్ సఫారీ, టైగర్ సఫారీ, హెర్బివోరస్ సఫారీస్ అన్నీ కూడా ఈ ఒక్క సైట్లోనే ఉంటాయి. సో ఇది ఫస్ట్ NCR రీజియన్లో స్టార్ట్ చేశారు దీన్ని. ఫెసిలిటీస్ వచ్చేసి వైల్డ్ లైఫ్ రెస్క్యూ సెంటర్, ఓకే, మోడల్డ్ ఆన్ గిర్ నేషనల్ పార్కులో. సో వీటి రెస్క్యూ సెంటర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఓకేనా, ఎస్టాబ్లిష్ చేశారు. సైడ్ నుంచి వెళ్ళు, సైడ్. ఓకేనా, ఎస్, దట్ ఈస్ ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద గవర్నమెంట్ హ్యాస్ డిక్లేర్డ్ పార్వతి అగ్ర బర్డ్ శాంచురీ యాజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? సో గవర్నమెంట్ పార్వతి అగ్ర బర్డ్ శాంచురీస్ని దేనిగా డిక్లేర్ చేసింది? ఎకో సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేసింది. సో ఎకో సెన్సిటివ్ జోన్స్ మీన్స్ బాగా సెన్సిటివ్ ఉండే జోన్స్, అంటే ఎక్కువ రిస్క్లో ఉండేవి, ఎక్కువ రిస్క్లో ఉన్నాయి, బాగా థ్రెట్ ఉంది, హ్యాబిటేట్ మొత్తం లాస్ అయిపోతుంది, వైల్డ్ లైఫ్ అంతా చనిపోతుంది, ఎటువంటి హ్యూమన్ యాక్టివిటీస్ని అందులో మనం అలో చేయకూడదు, అలాంటి వాటిని ఎకో సెన్సిటివ్ జోన్ అంటాం. సో రీసెంట్గా పార్వతి అగ్ర బర్డ్ శాంచురీ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. దీన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేశారు. టోటల్గా 1084 హెక్టార్స్ ఏరియాని కవర్ చేశారండి. బయోడైవర్సిటీ హార్ట్స్ మైగ్రేటరీ బర్డ్స్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా అండ్ టిబెట్. సెంట్రల్ ఏషియా అండ్ టిబెట్స్ నుంచి బర్డ్స్ అన్నీ కూడా దీంట్లోకి మైగ్రేట్ అవుతూ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్. విచ్ కంట్రీ హోస్టెడ్ ద G7 క్రిటికల్ మినరల్స్
మినిస్ట్రియల్ మీటింగ్ అటెండెడ్ బై యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్. దేంతో? యుఎస్. ఓకే, రీసెంట్గా యుఎస్తో అంటే G7 క్రిటికల్ మినిస్ట్రియల్ మీటింగ్. క్రిటికల్ మినరల్స్ మీన్స్ వాట్? రేర్ అర్త్ మినరల్స్ని క్రిటికల్ మినరల్స్ అని అంటారు. రేర్ అర్త్ మినరల్స్ ఏవేవి? లిథియం కానీ, మెగ్నీషియం కానీ, లేకపోతే యురేనియం కానీ, ఇలాంటివన్నీ రేర్ అర్త్ మెటీరియల్స్, రేర్ అర్త్ మినరల్స్ అనమాట. ఈ రేర్ అర్త్ మినరల్స్ వల్ల నేషనల్ ఇన్కమ్ అనేది బాగా ఇంక్రీజ్ అవ్వాలి, ఎకో ఫ్రెండ్లీ ఉండాలి, అండ్ వాటికి వాల్యూ అనేది ఎక్కువగా ఉండాలి. అలాంటి వాటిని మనం రేర్ అర్త్ మినరల్స్ అని పిలుస్తాం. సో ఆ మినరల్స్ మీటింగ్లో రీసెంట్గా మన యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ యుఎస్తో కలిసి మీటింగ్లో ఇన్వాల్వ్ అయ్యారు. సో లొకేషన్ వాషింగ్టన్ DC, US. ఫోకస్ వచ్చి స్ట్రాటజీస్ టు సెక్యూర్ అండ్ స్ట్రెంథనింగ్ గ్లోబల్ సప్లై చైన్స్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే, సో స్ట్రాటజిక్ అండ్ సెక్యూర్ గ్లోబల్ సప్లై చైన్స్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ని గ్లోబలీ సప్లై చేసుకోవాలి. క్రిటికల్ మినరల్స్ని గ్లోబలీ సప్లై చేసుకొని ఎనర్జీని, ఎకో ఫ్రెండ్లీ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకునే ఉద్దేశంలో భాగం. ఇంపార్టెన్స్: క్రిటికల్ మినరల్స్ ఆర్ వైటల్ ఫర్ క్లీన్ ఎనర్జీ. క్రిటికల్ మినరల్స్ వల్ల మనం క్లీన్ ఎనర్జీని బాగా ప్రొడ్యూస్ చేయొచ్చు, డిఫరెంట్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా అవుతుంది. ఇండియాస్ రోల్ వచ్చి రిప్రజెంటెడ్ బై యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ దీనికి రిప్రజెంట్ అయ్యారనమాట మన ఇండియా నుంచి. ఓకేనా? ఎస్. లాస్ట్ క్లాస్లో మన ఇండియాలో రేర్ ఎర్త్ మినరల్స్కి సంబంధించి అప్రూవల్ ఎక్కడెక్కడ ఉన్నాయి, రిజర్వాయర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా మనం డిస్కస్ చేసాం. హూ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఇండియాస్ వైల్డ్ లైఫ్ సేఫ్ రోడ్ ఆన్ నేషనల్ హైవే 45 ఇన్ మధ్యప్రదేశ్? ఓకే, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? వైల్డ్ లైఫ్ సేఫ్ రోడ్, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రీసెంట్గా మధ్యప్రదేశ్లో సో NH45ని వైల్డ్ లైఫ్ సేఫ్ రోడ్గా డిక్లేర్ చేసింది అనమాట. సో లాంచ్డ్ బై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియాస్ ఫస్ట్ వైల్డ్ లైఫ్ సేఫ్ రోడ్. సో ఫస్ట్ వైల్డ్ లైఫ్ సేఫ్ రోడ్ అంట ఇది. ఓకే, వైల్డ్ లైఫ్ క్రాస్ అవుతాయి కదా ఆ రోడ్ నుంచి ఈ రోడ్డుకి, సో సేఫ్గా వెళ్తూ వస్తూ ఉంటాయి. ఫస్ట్ వైల్డ్ లైఫ్ సేఫ్ రోడ్ అని NH45 మధ్యప్రదేశ్. ఓకే, మధ్యప్రదేశ్లో ఉండే NH45లో 45ని వైల్డ్ లైఫ్ సేఫ్ రోడ్గా డిక్లేర్ చేశారు. కీ ఇన్నోవేషన్. ఓకే, కీ ఇన్నోవేషన్స్ వచ్చి మనకి 5 mm థిక్ థర్మోప్లాస్టిక్ లేయర్ అండ్ స్లైట్లీ రైజ్డ్ స్లోస్ వెహికల్ న్యాచురలీ, రెడ్ కలర్, వైల్డ్ లైఫ్ సెన్సిటివ్ జోన్. అంటే వైల్డ్ లైఫ్ సెన్సిటివ్ జోన్లో రెడ్ కలర్ ఇస్తారు ఇలాగా. ఓకే, వైల్డ్ లైఫ్ సెన్సిటివ్ జోన్లో ఇట్లా రెడ్ కలర్స్ ఎప్పుడు ఇస్తారు? వైల్డ్ లైఫ్ ఎక్కడైతే క్రాస్ అవుతూ ఉంటాయో, జంతువులు అటు నుంచి అటు మూవ్ అవుతూ ఉంటాయో ఆ పర్టికులర్ ఏరియాలో ఇట్లా రెడ్ మార్క్స్ పెడతారనమాట. అక్కడ మనం స్లో చేసుకొని స్లోగా వెళ్తూ ఉండాలి. ఓకేనా? అండ్ 5 mm థిక్ థర్మోప్లాస్టిక్ లేయర్ని యూజ్ చేశారు పైన. స్లైట్లీ రైజ్డ్ స్లోస్ వెహికల్ న్యాచురలీ, అంటే సమ్ అప్ అండ్ డౌన్స్, వెహికల్స్ మరీ స్పీడ్గా వెళ్ళకుండా స్లోగా వెళ్ళే విధంగా రోడ్డు కన్స్ట్రక్షనే అలా ఉంటుంది. మరి ఎక్కువ స్పీడ్ అందుకోకుండా రోడ్డు కన్స్ట్రక్షనే అలా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇండియాస్ ఫస్ట్ రెడ్ టేబుల్ టాప్ మార్కింగ్స్ ఆన్ జబల్పూర్ భోపాల్ హైవే టు ప్రొటెక్ట్ వైల్డ్ లైఫ్ ఇన్ టైగర్ రిజర్వ్ అండ్ శాంచురీ. టైగర్స్ కూడా ఎక్కువ క్రాస్ అవుతూ ఉంటాయి ఇక్కడ. ఓకేనా? దట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ వైల్డ్ లైఫ్ సేఫ్ రోడ్. నేషనల్ హైవే ఏది? 45, మధ్యప్రదేశ్. విచ్ స్టేట్ హ్యాస్ డిక్లేర్డ్ 2026 యాజ్ ద ఇయర్ ఆఫ్ అగ్రికల్చర్? 2026ని ఇయర్ ఆఫ్ అగ్రికల్చర్గా డిక్లేర్ చేసినటువంటి స్టేట్ ఏది? మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ రీసెంట్గా 2026 ఇయర్ని ఇయర్ ఆఫ్ అగ్రికల్చర్గా డిక్లేర్ చేసింది. ఆబ్జెక్టివ్ ఆక్సిలరేట్ రూరల్ ట్రాన్స్ఫర్మేషన్, స్ట్రెంథనింగ్ ఫార్మింగ్ అనమాట. రూరల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఫార్మింగ్ స్ట్రెంథనింగ్, అగ్రికల్చర్ని ఇంప్రూవ్ చేసుకోవడం. రూరల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఎక్కువగా పల్లెటూర్స్ని, రూరల్ ఏరియాస్ని వాటిని ఎక్కువగా ఏం చేయాలి మనం? ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. అగ్రికల్చర్ని, ఫార్మింగ్ని ప్రమోట్ చేసుకోవాలి. వాటికి తగ్గ సబ్సిడీలు, లోన్స్ అన్నీ ఇచ్చి అగ్రికల్చర్ని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో మధ్యప్రదేశ్ ఇయర్ని ఇయర్ ఆఫ్ అగ్రికల్చర్గా అనౌన్స్ చేసిందనమాట. అనిమల్ హస్బెండరీ అండ్ అలైడ్ సెక్టార్స్లో ఎక్కువగా మనం ముందుకెళ్ళాలి అనే ఉద్దేశం. ఓకేనా? ప్రోడక్ట్స్ ఎక్కువగా ఈల్డ్ ప్రొడ్యూస్ చేసుకోవడం కోసం కొత్త టెక్నాలజీస్ని కూడా అగ్రికల్చర్ సెక్టార్లో ఇన్నోవేట్ చేస్తూ ఉంటారు. వేర్ హ్యాస్ ఇండియాస్ కమిషన్డ్ ఇట్స్ ఫస్ట్ ఇండిజినస్ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ పైలట్ ప్లాంట్?
సో ఇండియాలో ఫస్ట్ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ పైలట్ ప్లాంట్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు ఓకే అనేది క్వశ్చన్. ఎక్కడ చేశారు? పూణే, నాగ్పూర్, బెంగళూరు, లక్నో. ఓకే, అంటే వాటర్ సాల్యుబుల్ ఇన్ ద సెన్స్ ఫర్టిలైజర్ వాటర్ సాల్యుబుల్ అయిందనుకో ఏమవుతుంది? రెడ్యూస్ ఇంపోర్ట్ డిపెండెన్స్ని రెడ్యూస్ చేయొచ్చు. 80 to 95% అన్న స్పెషాలిటీ ఫర్టిలైజర్స్ ఇవి. ఇనాగురేటెడ్ 22 December 2025 బై అనుపమ్ అగ్నిహోత్రి. ఎక్కడుంది ఇది అనుపమ్ అగ్నిహోత్రి? అనుపమ్ అగ్నిహోత్రి ఎక్కడ? బెంగళూరు కదా? బెంగళూరా? ఒకసారి చెక్ చేయి, మర్చిపోయా నేను. బెంగళూరా లక్నోనా? బెంగళూరు. ఎస్. సో బెంగళూరు అగ్నిహోత్రి అయితే ఎనాబుల్స్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్స్ బూస్ట్ ఫర్టిగేషన్ ప్రొడక్టివిటీ అండ్ సస్టైనబిలిటీ. యాక్చువల్లీ ఈ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ వల్ల ఏమవుతుంది అని అంటే ఫర్టిలైజర్స్లో ఎప్పుడైతే కెమికల్స్ అన్నీ ఎక్కువ ఉంటాయో అవి వాటర్ ఇన్సాల్యుబుల్ అవుతాయి. వాటర్ ఇన్సాల్యుబుల్ ఫర్టిలైజర్ వల్ల ఆ కెమికల్స్ అన్నిటి వల్ల ఏమవుతుందంటే సాయిల్ బాగా పొల్యూట్ అయిపోతుంది. సాయిల్ పొల్యూట్ అయిపోయి సాయిల్ ఫర్టిలిటీ తగ్గిపోతుంది. ఆ కెమికల్స్ మళ్ళీ ఆక్వాటిక్ ఎకోసిస్టంలో కలిసి పక్కన ఉన్న లేక్స్, రివర్స్, ఓషన్స్ కూడా పొల్యూట్ అవుతూ ఉంటాయి. అదే ఫర్టిలైజర్ కన్నా వాటర్లో కలిసింది అని అంటే వాటర్లో కలిసిపోయినప్పుడు సాయిల్లో మొత్తం ఇంకిపోయి సాయిల్ ఫర్టిలిటీని పెంచుతుంది అనమాట. అంటే నథింగ్ బట్ ఎకో ఫ్రెండ్లీ. ఓకేనా? బెంగళూరే కదా, నథింగ్ బట్ ఎకో ఫ్రెండ్లీ అనమాట. నాగ్పూరా ఇది? సారీ, నాగ్పూర్, నాట్ బెంగళూరు, నాగపూర్. ఎస్, ఓకేనా? నాగపూర్లో దీన్ని పైలట్ ప్లాంట్ పెట్టారనమాట ఫస్ట్. సో వేర్ హ్యాస్ ఇండియాస్ కమిషన్ ఇట్స్ ఫస్ట్ ఇండిజినస్ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ పైలట్ ప్లాంట్ లొకేటెడ్ ఇన్ నాగపూర్. ఓకేనా? ఈ ఫర్టిలైజర్ ఏదైతే ఉందో వాటర్లో డిజాల్వ్ అవుతుంది. వాటర్లో డిజాల్వ్ అయినప్పుడు సాయిల్ అబ్జార్బ్ చేసేసుకొని సాయిల్లో న్యూట్రిషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి ఫర్టిలిటీ పెరిగి ఈల్డ్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ లైక్. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ వన్. నెక్స్ట్, వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ రేర్ ఎర్త్ రిజర్వ్స్? సో ఇండియా గ్లోబల్ రేర్ ఎర్త్ రిజర్వ్స్లో 3rd ర్యాంక్ అనేది మన ఇండియాకి వచ్చింది. సో ఇండియాస్ పొజిషన్ 3rd ఇన్ గ్లోబల్ రేర్ ఎర్త్ రిజర్వ్స్, 6 to 7%, బట్ మోర్ దాన్ 1% ఇన్ ప్రొడక్షన్. సో 1%, మోర్ దాన్ 1% ప్రొడక్షన్లో మన ఇండియా ఉంది. రేర్ ఎర్త్ రిజర్వ్స్ గ్లోబల్ కాంట్రాక్ట్స్ చూస్తే చైనా కంట్రోల్స్ సో 90% ఆఫ్ రిఫైనింగ్ అండ్ లీడ్స్. సో అంటే ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది, మన ఇండియా 3rd ప్లేస్లో ఉంది. ప్రోగ్రెస్ వచ్చి స్మాల్ జపాన్ లింక్డ్ జేవీ అండర్ వే బట్ స్కేల్ రిమైన్స్ మోడెస్ట్. ఓకే, మామూలుగా ఈ రేర్ ఎర్త్ రిజర్వ్స్లో మన ఇండియా 3rd పొజిషన్లో ఉంది. కానీ మనం ఏంటి అని అంటే ఎక్స్పోర్ట్స్ తక్కువ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ని మనమే ఎక్కువగా యూజ్ చేసుకొని రినవబుల్ ఎనర్జీ టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనమే ఎక్కువగా దీన్ని ఫోకస్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? సో కాబట్టి 3rd ప్లేస్లో ఉంది మన ఇండియా. నెక్స్ట్, సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ విచ్ స్టేట్ టు నోటిఫై ద స్టాండర్డ్ ఫారెస్ట్ యాజ్ ఎ వైల్డ్ లైఫ్ శాంచురీ విత్ ఇన్ 3 months. సో వైల్డ్ లైఫ్ శాంచురీ విత్ ఇన్ 3 months. సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ విచ్ స్టేట్ టు నోటిఫై ద స్టాండర్డ్ ఫారెస్ట్ని 3 monthsలో వైల్డ్ లైఫ్ శాంచురీగా కన్వర్ట్ చేస్తున్నామని డిక్లేర్ చేస్తున్నటువంటి స్టేట్ ఏది? ఓకేనా? ఒడిస్సా. ఓకే, డిక్లేర్ చేస్తున్నటువంటి స్టేట్ ఏది? ఒడిస్సా. సో రీసెంట్గా ఒడిస్సా స్టేట్లో ఉండేటువంటి స్టాండర్డ్ ఫారెస్ట్ని వైల్డ్ లైఫ్ శాంచురీగా కన్వర్ట్ చేయడం కోసము జార్ఖండ్ కదా, ఒడిస్సా అంటున్నా, జార్ఖండ్. ఓకేనా? జార్ఖండ్. సో రీసెంట్గా జార్ఖండ్ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే స్టాండర్డ్ ఫారెస్ట్ అనే ఒక ఫారెస్ట్ని వైల్డ్ లైఫ్ శాంచురీగా కన్వర్ట్ చేస్తున్నట్టు డిక్లేర్ చేసింది విత్ ఇన్ 3 monthsలో. సో యాక్చువల్లీ మీకు వైల్డ్ లైఫ్ శాంచురీస్కి నేషనల్ పార్క్స్కి డిఫరెన్స్ తెలుసు కదండి. నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్. సో నేషనల్ పార్క్ ప్రొటెక్షన్ ఎట్లుంటుంది అంటే చాలా స్ట్రిక్ట్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. వైల్డ్ లైఫ్ వచ్చేసి సమ్వాట్ మోడరేట్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ హ్యూమన్ యాక్టివిటీస్ని అసలు అలో చేయరు. నో హ్యూమన్ యాక్టివిటీస్ ఇన్ నేషనల్ పార్క్. ఇక్కడ హ్యూమన్ యాక్టివిటీస్ని అలో చేస్తారు, లిటిల్ బిట్ అలో చేస్తారు అనమాట. ఓకే, ఇది మొత్తము సీసీటీవీ సర్వేలెన్స్లో అండర్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో నేషనల్ పార్క్స్ ఉంటాయి. అండ్ కమింగ్ టు వైల్డ్ లైఫ్ శాంచురీలో సమ్ కైండ్ ఆఫ్ బఫర్ జోన్స్ కూడా ఉంటాయి. సో ఇన్ బఫర్ జోన్స్ హ్యూమన్ యాక్టివిటీస్ని అలో చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. సో యాజ్ పర్ దట్
సో రీసెంట్లీ జార్ఖండ్ గవర్నమెంట్ డిక్లేర్స్ దట్ స్టాండర్డ్ ఫారెస్ట్ కన్వర్టెడ్ యాజ్ ఏ వైల్డ్ లైఫ్ శాంచురీ విత్ ఇన్ 3 months. ఓకే, ఎస్. సో ఆప్షన్ 2 is the right answer for this question. Next question, which city topped the National Pollution Index in India for March 2026 as per CREA ranking? ఓకే, గురుగ్రామ్. ఓకే, గురుగ్రామ్ రీసెంట్గా సో 2026 మార్చ్లో మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా దీనికి ర్యాంక్ వచ్చింది. ఓకే, గురుగ్రామ్ వాజ్ ర్యాంక్డ్ ఇండియాస్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ మార్చ్ 2026 by the Center for Research on Energy and Clean Air. So Center for Research on Energy and Clean Air recently in the month of March 2026 declared Gurugram so topped city అంటే ఇండియాస్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా డిక్లేర్ చేసింది. ద సిటీ రికార్డెడ్ ఏ మంత్లీ యావరేజ్ సో PM 2.5 లెవెల్ ఆఫ్ 116 రిఫ్లెక్టింగ్ రిజర్వ్ ఎయిర్ పొల్యూషన్. ఓకే, సో పర్టికులేట్ మ్యాటర్ 2.5 అంటే ఈ మ్యాటర్ ఎక్కువగా అంటే పొల్యూషన్కి మేజర్ అర్బన్ ఏరియాస్ దేనివల్ల ఎక్కువగా పొల్యూట్ అవుతాయి? వాట్ ఆర్ ద మేజర్ రీజన్స్ పొల్యూషన్కి అర్బన్ ఏరియాస్లో? ట్రాన్స్పోర్టేషన్ అంటే వెహిక్యులర్ ఎమిషన్స్ నుంచే ఎక్కువగా ఇలాంటి పొల్యూటెంట్స్ వచ్చి ఎయిర్ పొల్యూషన్కి దారితీస్తాయి. హర్యానా డామినేటెడ్ ద లిస్ట్ విత్ సెవరల్ సిటీస్ అమాంగ్ ద కంట్రీస్ మోస్ట్ పొల్యూటెడ్. సో హర్యానా కూడా మోస్ట్ పొల్యూటెడ్ సిటీయే. ద రిపోర్ట్ హైలైట్స్ పర్సిస్టెంట్ పొల్యూషన్ స్ట్రెస్ అక్రాస్ అర్బన్ అండ్ ఇండస్ట్రియల్ సెంటర్స్. అర్బన్ ఏరియాలో ఇండస్ట్రీస్ ట్రాన్స్పోర్టేషన్స్ వల్ల ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది కాబట్టి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాము గురుగ్రామ్ని పొల్యూటెడ్ సిటీగా కన్సిడర్ చేసింది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, వాట్ వాజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద 2025 వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ పబ్లిష్డ్ బై IQAir? వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ప్రకారం ఇండియా ఏ ర్యాంక్? 6th ర్యాంక్. ఓకే, 6th ర్యాంక్. In the 2025 World Air Quality Report, India ranked as the 6th most polluted country globally. The ranking was based on PM 2.5 data from thousands of air monitoring stations worldwide. So ప్రపంచం మొత్తం ఆల్మోస్ట్ 1000 ఎయిర్ మానిటరింగ్ స్టేషన్స్ని మానిటర్ చేస్తే సో మన ఇండియా ఏ ర్యాంక్ వచ్చింది? 6th ర్యాంక్ వచ్చిందనమాట. ఓకేనా, పర్టికులేట్ మ్యాటర్ 2.5 వెహికులర్ ఎమిషన్స్ మొత్తం. అండ్ నెక్స్ట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ తజకిస్తాన్ రికార్డెడ్ హయ్యర్ పాపులేషన్ లెవెల్స్ దాన్ ఇండియా. మన ఇండియా కంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, తజకిస్తానే ఎక్కువ పొల్యూటెడ్ కంట్రీస్గా రికార్డుకి ఎక్కాయి. ద రిపోర్ట్ ఫౌండ్ దట్ ఓన్లీ ఎ స్మాల్ షేర్ ఆఫ్ కంట్రీస్ నెట్ WHO ఎయిర్ క్వాలిటీ నామ్స్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ అవర్ ఇండియా 6th ర్యాంక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎండేంజర్డ్ మమ్మల్ హ్యాస్ బీన్ ప్రొటెక్టెడ్ త్రూ ఏ హంటింగ్ అండ్ ట్రేడ్ బ్యాన్ ఇంపోజ్డ్ బై ద Sangtam Naga tribal body in Nagaland? Pangolin. Which animal? Pangolin. So this is like mammal actually. Pangolin అనేది నాగాలాండ్లో ట్రైబల్ బాడీ. దీని మీద ఎటువంటి హంటింగ్, పోచింగ్, హ్యూమన్ యాక్టివిటీస్ అసలు ఉండొద్దు అనేది ప్రొహిబిట్ చేసింది అనమాట. ఓకేనా, ఈ అనిమల్ని పాంగోలిన్ అనిమల్ అని పిలుస్తారు. ఎస్, ద సాంగటమ్ నాగా ట్రైబల్ బాడీ ఇన్ నాగాలాండ్ హ్యాస్ బ్యాండ్ పాంగోలిన్ హంటింగ్ అండ్ ట్రేడ్. సో నాగాలాండ్లో ఉండేటువంటి ట్రైబ్స్ ఫారెస్ట్ ఏరియాస్లో సర్వైవ్ అయ్యే పీపుల్ అందరూ కూడా ఈ పర్టికులర్ అనిమల్స్ని ఎక్కువగా హంటింగ్ చేస్తూ ఉంటారు, ట్రేడింగ్ ఎక్కువ చేస్తారు కదా. సో అలాంటివి చేయకూడదు అనేసి స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టిందనమాట. ది మూవ్ ఈజ్ ఎ మేజర్ కమ్యూనిటీ లెడ్ స్టెప్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా. సో నార్త్ ఈస్ట్ ఇండియాలో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కోసము ఇది వన్ ఆఫ్ ద లెడ్ స్టెప్ అని చెప్పొచ్చు. అండ్ పాంగోలిన్స్ ఆర్ అమాంగ్ ద వరల్డ్స్ మోస్ట్ ట్రాఫికెడ్ అనిమల్స్ హంటెడ్ ఫర్ స్కేల్స్ అండ్ మీట్. సో ఎక్కువగా మీల్స్ కోసం, వాటి స్కేల్స్ కోసం, ఇంకా వాటి లైక్ బాడీ పార్ట్స్ కోసం వీటిని ఎక్కువగా కమర్షియల్ ట్రేడింగ్ పర్పస్లో వీటిని ఎక్కువగా హంట్ చేస్తూ ఉంటారు. స్లోగా వాటి నెంబర్ మొత్తం తగ్గిపోయి రెడ్ డేటాలో వల్నరబుల్ కేటగిరీలో ఇది యాడ్ అయింది కాబట్టి ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. సో ద బ్యాన్ స్ట్రెంథెనెస్ లోకల్ సర్వేలెన్స్ అండ్ సపోర్ట్స్ యాంటీ ట్రాఫికింగ్ ఎఫర్ట్స్. సో యాంటీ ట్రాఫికింగ్ ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టాలి. ఇన్ హైలైట్స్ ద కీ రోల్ ఆఫ్ ఇండిజినస్ కమ్యూనిటీస్ ఇన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్. సో ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్లో ఇండిజినస్ కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో ఆ చుట్టుపక్కల సర్వైవ్ అయ్యే పీపుల్కి ఎక్కువగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ అన్ని క్రియేట్ చేసి సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్పీసీస్ దాని గురించి అవేర్నెస్ని తీసుకొచ్చి సో దే ఆర్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ దోస్
వైల్డ్ లైఫ్. Which wildlife sanctuary has been renamed as Kerala's first butterfly sanctuary? సో కేరళాస్ ఫస్ట్ బటర్ఫ్లై శాంచురీగా రీనేమ్ చేసింది దేన్ని? అరాలం. ఓకే, అరాలం. కేరళ హ్యాస్ రీనేమ్డ్ అరాలం వైల్డ్ లైఫ్ శాంచురీ యాజ్ అలారం బటర్ఫ్లై శాంచురీ. కేరళ రీసెంట్గా కేరళలో ఉండే అలారం వైల్డ్ లైఫ్ శాంచురీని అలారం బటర్ఫ్లై శాంచురీగా రీప్లేస్ చేసింది, అంటే నేమ్ మార్చింది. The move recognizes its rich butterfly diversity in the Western Ghats. సో వెస్టర్న్ ఘాట్స్లో ఆ పర్టికులర్ ఏరియాలో బటర్ఫ్లై డైవర్సిటీ ఎక్కువగా ఉంది కాబట్టి అలా నేమ్ చేంజ్ చేసింది. బటర్ఫ్లైస్ ఆర్ కీ పొల్యూటెంట్స్, కీ పాలినేటర్స్ అండ్ ఇంపార్టెంట్ ఇండికేటర్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ హెల్త్. సో కీ పాలినేటర్స్ అవి, పాలినేషన్, ప్లాంట్స్లో పాలినేషన్ జరుగుతుంది కదా, సో కాబట్టి కీ పాలినేటర్స్ కాబట్టి ఎకోసిస్టమ్ స్ట్రెంత్కి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనిమల్స్ కాబట్టి సో వాటిని కన్సిడర్ చేస్తూ నేమ్ చేంజ్ చేసింది. ద న్యూ స్టేటస్ విల్ సపోర్ట్ హ్యాబిటేట్ ప్రొటెక్షన్, రీసెర్చ్ అండ్ కన్జర్వేషన్. ఈ స్టేటస్ వల్ల హ్యాబిటేట్ ప్రొటెక్షన్ అవుతుంది, రీసెర్చ్, కన్జర్వేషన్ అన్నీ మంచిగా ఉంటాయి. ఎకో టూరిజంను, కమ్యూనిటీ బేస్డ్ టూరిజంని కూడా సో కేరళ లైక్ ఏం చేసింది, ప్రమోట్ చేస్తుంది దీనివల్ల. ఓకేనా? సో ఇవి క్వశ్చన్స్ అండి. సమ్ 2026 జనవరి టు ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ అండ్ ఎకాలజీ, ఎకాలజీ అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనమాట, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ. ఓకేనా? ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ జనవరి టు ఏప్రిల్. ఓకే, ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, ఆల్ ది బెస్ట్.